ఈ పరమగీతములో ఒక చక్కటి మాట, ఈ 3వ అధ్యాయం 7వ వచనాలు ఏం చదివారండి? ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది, 60 మంది శూరులు దానికి పరివారము, వారు ఇజ్రాయేలీలలో పరాక్రమశాలులు, వారందరూ ఖడ్గధారులు, యుద్ధవీరులు, వారందరూ రాత్రి భయం చేత వారు ఖడ్గము ధరించుకుని వచ్చుచున్నారు. దేవుడి మాటలు మనందరిలో దీవించును గాక. ఏ మాత్రం మీరు హ్యామర్ పాటగానో వాక్యం మీకు అర్థమవుదో చాలా తెలివిలు పడతారు. కాబట్టి శ్రద్ధగా మీ హృదయాలు ప్రభువుకి ఇచ్చి అన్ని మరిచి ప్రభువుని మాత్రమే మైండ్లో పెట్టి శ్రద్ధగా వాక్యం విందాం. దేవాటి ప్రయత్నం చేద్దాం. దేవుడికి స్తోత్ర. చెప్పండి, ప్రభువుకి సకల మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మహారాజుకి స్తోత్ర. సొలొమోను పల్లకి వచ్చుచున్నది, 60 మంది దానికి పరివారులుగా ఉన్నారంట. ఏమండి, ఆ పల్లకిని మోసేవారు మరి వచ్చుచున్నారు. 60 మంది శూరులు దాని చుట్టూ ఉన్నారు. దానికి పరివారంగా పరిచయం చేసేవారుగా ఉన్నారు. వారందరూ ఎవరంటండి? ఆర్డినరీ ప్రజలు కాదు. వారందరూ ఇజ్రాయేల్ ప్రజలే. కానీ అందులో ఇజ్రాయేల్ ప్రజలలో ఆరితేరిన పరాక్రమశాలులంట. వారందరూ ఎవరంటండి? ఖడ్గమును ధరించును వచ్చిన వారు, యుద్ధంలో వీరులైన వారు. అయినా సరే వారందరికీ ఏముందంటే, వారు వీరులైనా, శూరులైనా, ఖడ్గద్వారులైనా, ఇజ్రాయెల్లో ప్రఖ్యాతి పొందిన వారైనా ఈ సొలొమోను పల్లకి మోస్తున్నప్పుడు, సొలొమోను పల్లకిలో ఉన్నాడు. ఆ పల్లకిని మోస్తున్న పరివారు, పక్కన ఉన్న ఇజ్రాయెల్లో ప్రముఖులు, ప్రాముఖ్యులు, ఇంకేముందండి, యుద్ధ శూరులు, వీరులు, బలాఢ్యులందరూ కూడా ఆ పల్లకిని మోసుకెళ్తూ ఉన్నారు. ఆ పల్లకిని మోసేవారు ఉన్నారు 60 మంది పరివారము. ఖడ్గదారులు ఉన్నారు, యుద్ధవీరులు దాని కాపలాగా ఆ రాజుని కాపాడడం కోసం ఒక సైన్య సమూహముగా, ఒక ఏమన్నా దాన్ని ఎంతో వైభవముగా జయోత్సాహంతో ఆ పల్లకి ప్రయాణం చేస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం. ప్రయాణం చేస్తున్న సందర్భంలో వారు ఎంత బాగా గమనించారు. వారు ఎంత శూరులైనా, వీరులైనా, ఖడ్గదారులైనా, వారు ఎన్ని ఆధిక్యతలు కలిగిన ఇజ్రాయేల్ ప్రజల్లో మహా వస్తాదులైనా వారందరికీ ఏముందంటే ఒక భయం ఉంది. ఆమె చెప్పరే. ఈ రోజున మానవులుగా మనం ఎన్ని యోగ్యతలు కలిగినా, వస్తున్న రాజు ఎంత గొప్పవాడైనా, మోస్తున్నది ఆయన మందసాన్ని అయినా, పల్లకిని అయినా, వారందరూ మందసాన్ని ఎక్కడ మోస్తున్నారండి? క్షమించారు, పల్లకిని ఎక్కడ మోస్తున్నారు? ఎవడో చూడండి, నవంక పల్లకిని ఎలా మోస్తాం? అరిచేతుల్లోనా, అరికాళ్ళ మీద, మొక్కాళ్ళ మీద? మరి దేవుడికి స్తోత్రం. భుజం మీద మోసుకొస్తున్నారు. మోసుకొస్తున్నప్పుడు సొలొమోను మహారాజు అందులో ఉన్నట్టుగా ఆ పల్లకిని ఊరేగిస్తూ, ఏమండి, రాజును ఊరేగిస్తున్నారు. రాజు తీసుకెళ్తున్న సందర్భం ఉట్టి పల్లకి కదా, మరి ఏంటంటే సెక్యూరిటీ అవసరం లేదు కదా. ఇజ్రాయెల్ ప్రజల్లో చాలా మంది గనులు ఉన్నారు, సూర్యులు ఉన్నారు, వీరులు ఉన్నారు, ఖడ్గము ధరించేవారు ఉన్నారు. చాలా ఒక రకమైన ఏంటంటే మహాపరాక్రమశాలు, యుద్ధ వీరులు, ఖడ్గదారులు, ఏమండి, వారందరూ ఉన్నారు. శూరులు, వీరులు అందరూ ఉన్నారు. కానీ వారందరికీ ఏమో ఒక భయం ఉంది. ఆమె మరి ఎంతో వీరులు, శూరులు, ఖడ్గదారులు చకచక కత్తిని తిప్పేవారైనా, తలకాయలు కసకస నరికేవారైనా సరే, ఎంత నైపుణ్యము కలిగి జ్ఞానం గలవారైనా, ఎంత పరాక్రమశాలు అయినా, ప్రతి వ్యక్తికి ఒక భయం ఉంటుంది. ఏంటి పొద్దునది చెప్పిందారండి? రెండులాగా వాక్యం దగ్గరికి మనసు అక్కడ పడేసుకోకండి. రండి, దేవుడికి స్తోత్రం. ఎంతమంది మన ఎన్ని గంటలుగా అందరికీ ఒక భయం ఉంటుంది. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే మానవుడు జీవితకాలం అంతా మరణ భయం చేత దాస్యానికి లోపడుతున్నాడు, భయపడుతున్నాడు. ఈ భయాన్ని విడిపించడానికే ప్రభువు యేసుక్రీస్తు వారు 2020 సంవత్సరాల క్రితమే భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోయే దావీదు పట్టణం మంది రక్షకుడు. అమ్మయ్య, క్రిస్మస్ వచ్చే సంతోషం మొదలు ఇరిగిపోతాయి. ఒక దేవుని స్తోత్రం. గమనించండి బిడ్డలారా, ఈ యొక్క పల్లకిలో రాజుగారు దాన్ని మోస్తున్నవారు మామూలు విషయం కాదు. అయితే వారందరూ ఏ భయం కలిగి ఉన్నారంటే, రాత్రి భయం కలిగి ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున మనం ఎంత గొప్పవారు అయినా, ఎంత సంపాదించేవారు అయినా, ఎంతమందికి సహకరించేవారు అయినా, ఎంతో మంచి మంచి సలహాలు ఇవ్వగలిగే కృపాజ్ఞానం దేవుడు మనకి ఇచ్చిన, ఎదుటి వారిని చూడగానే కొలవగలిగే, వారిని అంచనా వేయగలిగే జ్ఞానము, వివేచన శక్తి మనకి ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఏమో ఒక భయం ఉంటుంది. హల్లెలూయా. ఎందుకు భయపెట్టే డిసైజ్ కదంటే, మనం మానవులు కాబట్టి భయపడతాం, ఆయన దేవుడు కాబట్టి ధైర్యపరుస్తాడు. అందుకే మనలో ఉన్న వాళ్ళ లోకంలోని కంటే కానీ మనం భయపడతాం. అందుకే ప్రభువు యేసుక్రీస్తు వారు 365 సార్లు బైబిల్లో భయపడకుడి, భయపడకుడి, భయపడే మాట మనం ఏం చేస్తానండి?
ధైర్యపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి వారు ఎంత ఖడ్గదారులైనా శూరులైనా వారంతా ఏ భయం ఉందంటండి? రాత్రి భయం ఉన్నది. అంటే రాత్రి శత్రువు వస్తాడు. రాత్రి సమయంలో అనుకోని సంఘటనలు జరుగుతాయి. 91 కీర్తనలో 4 ఉంటాయి. ఏంటంటే పగటి వేళ ఎగురు బాణంకైనా, చీకటిలో సంచరించు మిట్ట మధ్యాహ్నం పాడు చేయు, ఇంకోటి మిగిలిపోయింది ఏంటది? రాత్రి వేళ కలుగు భయంకైనా, రాత్రి వేళ భయము, పగటి వేళ ఎగురుతుంది బాణం, తెగులు ఉంటుంది. ఆయనను నీ పక్కన వేయమని పడినా ఇప్పుడు పక్కన 10,000 అపాయం ఎందుకు? కానీ భయం ఉండాలి, ఉంటుంది కూడా. పగటి వేళ ఒకటి ఉంది, ఏంటంటే రాత్రి వేళ ఒకటి ఉంది, మధ్యాహ్నం ఒకటి ఉంది, చీకటి. ఇవన్నీ భూమి మీద ఉన్నాయండి. వీటి మధ్య మనం బ్రతకాలి. ఎవడో సద్దిగా ఆలోచించండి. ఇవన్నీ ఉన్నాయి. నరుడుకున్న 4 కాలాల్లో పగటి ఉన్నది, పగటి వేళ పాడిచే తెగులు, రోగం, అన్నీ ఎగురు బాణం ఇవన్నీ ఉంటాయి. కానీ వీటి మధ్య మనం ఏం చేయాలి ప్రభు బిడ్డలుగా? చెప్పండి. ఏంటంటే అంత నీరసంగా ఉన్నారా మొదటి వారంలోన? దేవునికి స్తోత్రం. వీటి మధ్య మనం బ్రతకాలంటే మన భుజం మీద ఏముండాలి? పల్లకి ఉండాలి, మందస్సు ఉండాలి. ఆ మందస్సు ఎవరిదై ఉండాలి? మన ఇంట్లో తయారు చేసుకున్న సికింద్రాబాద్ తయారు చేసిన చెక్క మొక్క ఉండకూడదు. దేవుని స్తోత్రం. ఆ మందస్సు మంద ఇవ్వకూడదు. అది మనకు సంబంధించి ఏది మనం మోయకూడదు. ఎందుకంటే మన భార్య ఎవరి మీద మోపాలి? మనం మోసుకున్నాం వస్తాం. మన చింత మనం చింతపడ్డాము, మనం ఏమైపోతామంటే అసలు ఎవరు గుర్తుండవు. మీ చింత యావద్దు, మీ భారము మనం. నేను చావలేకపోతున్నానండి, బతకలేకపోతున్నానండి, అవ్వలేకపోతాను. ఎవరు చదవమన్నారు నిన్ను? నువ్వు చచ్చిపోతామంటే నీకు ఏం చేత కాదంటే నీ భారం ప్రభావం ఇంకా చేత ఇంకా ఎల్కేజీలో నేను. చెప్పండి దేవునికి స్తోత్రం. కాబట్టి బ్రతకలే చచ్చిపోతానంటే ఎవరు బ్రతకమన్నాడు? ప్రభు కోసం బ్రతకాలంటే మన భారము ప్రభుకి అప్పగించే వయసు మనకు వచ్చింది కాక. కాబట్టి ఇక్కడ మందస్సు మోస్తున్నారు, పల్లకీని మోస్తున్నారు. ఈరోజు మనం దేన్ని మోయాలంటే మందస్థాన్ని మోయలేసి అడుగులోకి వచ్చింది కాక. ఈ రోజున ఆ పల్లకిలో సొలొమోను ఉన్నాడు అనుకుందాం, రాజుగారు కాబట్టి సెక్యూరిటీ వస్తుంది. ఈ రోజున మందసంలో ఉన్న ఏసై నువ్వు కలిగి, మందసంలో ఉన్న ఏసైని మోయగలిగితే నీ చుట్టూ దేవదూతల పరివారం సంచారం కాపలా ఉండదండి. ఏమంటే ఈ కథదారుల కంటే, యుద్ధవీరుల కంటే, ఈ టాలెంటెడ్ జడ్ కేటగిరీ కంటే ఒక దేవదూత గొప్పడు కదా. చెప్పండి. ఒక దేవదూత 1,80,000 మంది చంపడేస్తుంది. ఏమైనా స్తోత్రం. కాబట్టి మనకు తెలియట్లేదు. యెహోవా యందు భయభక్తులు గల వారు చుట్టూ ఆయన దూతలు కావాలి. వారిని ఏం చేస్తాయంటండి? దేవుడు కాపుదల మనకు ఆల్రెడీ పెట్టాడు. దేనికి భయపడవలసిన, ఒకవేళ ఏ భయంతో మీరు నాకు తెలియదు కానీ ఉదయకాలం పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ హృదయంలో వేదన, కుటుంబంలో సమస్యల, లేకపోతే మీరు చెప్పింది వినకపోవడం ద్వారా వచ్చి ఉపద్రవం వారికి అర్థవాక శోధన పడిపోతారని ఒక వేదన, ఏదో నాకు తెలియదు కానీ దేవుళ్ళారా పరిశుద్ధాత్ముడు నాకు ఇచ్చిన సంగతి రాత్రి నేను స్టేటస్లో పెట్టాను. దేవుని స్తోత్రం. పాస్టర్ గారు స్టేటస్ పెట్టి స్టేటస్ నీకు వస్తుందా? లేకపోతే పాస్టర్ గారు చాలా మంది రావట్లేదని ఒక అన్ని అడిగాను. మాస్టర్ గారు మీరు పెట్టిండాలా మేము చూడొచ్చు, కానీ మేము పెట్టిండాలా మీకు రాకుండా ఉండాలి, దానికి ఒక ప్రక్రియ ఉంటుంది అన్నాడు. తక్కువ లేదు మన వాళ్ళు ఏమన్నానే. అందులోైనా పాపం కొంచెం జాలిపడి పాస్టర్ గారు స్టేటస్ అవుతున్నారు, కానీ మన భక్తులను చూడలేదు స్టేటస్. చాలా ఏది నాకు అర్థమవుతుంది, అంత జ్ఞానం లేదు. అడిగిన మమ్మల్ని, పాస్టర్ గారు మీకు తెలియదులేండి, మీకు అంత జీకే లేదు, కానీ కొంతమంది మ్యూట్లో పెట్టుకుంటారండి. ఎందుకంటే ఆల్రెడీ మీకు తెలిసిపోతాయి కదా. మళ్ళీ వాడికి చెప్తాను సంగతి. ఆ డీపీలు మార్చకపోతే, ఆ సినిమా పాటలు తీయకపోతే నేలకేసి కొడదాం ఫోన్. అయితే పిల్లలకి ఇచ్చి మా ట్యాంకులో బాప్తిస్తాం. ఒక వారం సమయం ఇస్తున్నాను మీకు, మీ డీపీలు మారాలి. ఏమండి ప్రవాస గిరిభాష మనకు అవసరం లేదు, ప్రభు ఉంటే చాలు. దేవుని స్తోత్రం. కొంతమంది పెట్టుకున్నారు. ఇంకోటి చెప్పనా, మన సైబరాబాద్ ప్రకారం స్త్రీలు ఎవరు కూడా వారి ఫోటో అందంగా పెట్టుకోకూడదు. అసలు స్త్రీలు ఫోటో పెట్టుకోకూడదు రూల్ ప్రకారం. మీకు ఎట్లంటే విషయం, మొక్కలు కనపడకూడదా? మీకే ప్రమాదం. మీరు కనపడితే ప్రమాదం, మీకు కనపడకపోతే ప్రమాదం. ఏమంటే అశోక్ గారు అంతేనా? తేడాగా మాట్లాడుతున్నారు పాస్టర్ గారు. ఇది గవర్నమెంట్ రూల్స్ అండి. ఆడవారికి ఆకర్షణ ఎక్కువ, మగవారికి ఏమో జ్ఞానం తక్కువ. ఏది ఏమైనా మన పద్ధతిలో మనం ఉందాం. దేవ స్తోత్రం. వాక్యమో క్యాలెండరో ఏదో పెట్టుకోండి, ప్రభు పెట్టి గుర్తింపు రానివ్వండి. మిమ్మల్ని మీరు ఎంత మరుగుపరుచుకుంటే మీకు అంత భద్రత, క్షేమ, ఆశీర్వాదం మిమ్మల్ని బట్టి కుటుంబం దీవించబడుతుంది. మిమ్మల్ని కొన్ని ఆత్మలు వస్తాయి. దేవ స్తోత్రం. తెక్కన పడిపోవాలి. ఎందుకు? వెనక్కి వెళ్దాం, ప్రభు ముందు పెట్టుకుందాం. దేవునికి స్తోత్రం. ఇక్కడ గమనించండి, ఇక్కడ ఎన్ని రకాల ప్రజలు టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నా సరే రాత్రి భయానికి వాళ్ళందరూ గజగజలాడిపోతున్నారు. వారందరూ ఖడ్గం పట్టుకోవడం వచ్చిన వారే.
కాబట్టి వారందరికీ పరాక్రమశాలే, యువీరులే, శూరులే, కానీ రాత్రి వారిని వెంటాడుతుంది అనమాట. ఈరోజు నువ్వు ఎంత గొప్పవాడు అయినా సరే ఒక భయం ఉంటుంది. ఆ భయాన్ని బట్టి మనం ఏం చేయాలి? ప్రభు మీద ఆధారపడాలి. దేవుని స్తోత్ర. చూడండి, వారు రాత్రి భయం చేత వారు ఖడ్గము ధరించుకుని వచ్చుచున్నారు. దేవునికి స్తోత్ర. భయం ఉందని చెప్పారు కానీ ప్రయాణం ఆపారండి, మోసే బరువును దింపారండి. లేకపోతే ఆపడరా, మేము భయం ఉంది, ఇక్కడ శత్రుగాడు అక్కడ గొయ్యి తగినట్టున్నాడని ఎక్కడైనా వారు వీకిడి మాటలు మాట్లాడారండి? బలహీనపరిచే మాటలు మాట్లాడలేదు. వారి ద్వారా శత్రువు ఉన్నాడని తెలుసు, భయం ఉందని తెలుసు, అపాయం ఉందని తెలుసు, ఇబ్బంది ఉందని తెలుసు, వాడు ఎక్కడో ఒకడు బాణ వేస్తాడని తెలుసు, ఆ ప్రయాణం రాత్రి ప్రయాణము ఏమండి ఇబ్బంది అని తెలుసు. అయినా సరే వారు ఏం ధరించుకున్నారంటే రాత్రి భయం చేత వారు ఖడ్గము ధరించుకుని వస్తున్నారు. ఆగలేదు అక్కడ, ప్రయాణం ఆగది. చనిపోయేంత వరకు, ఆయన రాకడా మనం పోకడ వరకు మన యాత్రిక ప్రయాణం కొనసాగును గాక. యేసుతో నా యెరూషలేము యాత్ర, మన యేసుతో నా యెరూషలేము యాత్ర. ఆనందం ఆనందం దేవునికి మహిమ కలుగుగాక. ఎక్కడ సరిపోయాడు భక్తులు? ఏమంటే మాస్టర్ ఇంకెవరు పక్కకుండా ఉన్నారండి? అవి అయిపోయాక మార్చేసిన అలాంటి అభిషేకంలో కంగారు పెడతారా? విజయ్ ఎవరిని రోజు కోరిక పడేది మీరు. దేవునికి స్తోత్రం. ఆనందం ఆనందం. చప్పట్లు తగ్గిపోయింది సినిమాలో. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆటంకాలు వచ్చినా, అవరోధాలు వచ్చినా, ప్రమాదాలు వచ్చినా, శత్రువు ముందున్నా సరే మన ప్రయాణం ఆగిపోకుండా కాక. ఎప్పుడు సాధ్యం అవుతుంది ఈ పరిస్థితి అంటే మనము ఖడ్గము ధరించిన వారంగా ఉందుము కాక. దేవునికి స్తోత్రం. ఏ ఖడ్గం ధరించాలి మనం? ఆత్మ ఖడ్గము. లాస్ట్ పాయింట్ ఫస్ట్ చెప్పేసారు. మిమ్మల్ని దేవుడు దీవించిన కాక. ఆయన అరగంట దాకా మీరు అలాగే కూర్చోవాలి. చాలా ఖడ్గాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. మీరు మీకు నచ్చింది కాదు మీరు పట్టుకోతే ఇలాగా. ఏమండి మీకు ఖడ్గాలు మాకు ఇవ్వండి. ఏమండి మీకు అందరికీ ఖడ్గం ఉందా లేదా? ఉందంటారా? ఒకసారి మీకు ఖడ్గం చూపించారు ఒకసారి. పైకెత్తాను సార్. దేవునికి మహిమ కలుగుగాక. వీడియో తీసే అవకాశాలు ఉన్నాయి. మంచిది. దేవునికి స్తోత్రం. బాగా మీ అందరికీ ఖడ్గాలు ఉన్నాయండి. ఇది ఏంటంటే మనకి క్రైస్తవులకి ఖడ్గం, వాక్యం అనే ఖడ్గం. దేవునికి స్తోత్రం. దేవుడు మీ సహకారాన్ని జ్ఞానం దేవుడు దీవించును గాక. దేవునికి స్తోత్రం. అందరూ కలిగించిన ఏమంటే ఒకసారి మంగళ సంఘంలో ఉండదా హెల్మెట్ లేకుండా వెళ్తున్నాడు సార్. పోలీసు క్రిస్టియన్ మళ్ళీ సౌదీ పుట్టాడు, గాలి తీసి పడేసాడు. బ్యాగ్ వేసి సేవలు వాటి వద్దు వెళ్ళిపోతా ఉంటే హాయ్ బ్రో అన్నాడు. పడిందిరా మనకి ఇవాళ బ్రో అన్నాడంటే నేను కంగారు పడగలుగుతుంది. ఇప్పుడు అందరూ బ్రో అనేది క్రైస్తవులు బ్రదర్ అని ఏ సంఘం అన్నాడు పలానా తెలుస్తాను లేదంట. నేను అలా చూస్తున్నావు శిరస్నానం తెలియదు నీకు? భాషలో ఉంటావు కదా డెప్పా. దేవుని స్తోత్రం. ఇది మా భాషలో డెప్పా, మీ భాషలో శిరస్నానం. నేను క్రిస్టియనే. డబ్బులు కడతా అనికి వెళ్ళిపోతావా? లేదండి టైం అయింది. ముందు బయలుదేరి నేనేమన్నా ఇక్కడ
దేవుడు పెట్టి సేవ వదులుతాం కానీ దేవుడు ఈ విషయంలో నీ గురించి సిగ్గుపడుతున్నాడు. కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్ ఏసే పాటించాడు, ట్యాక్సులు కట్టాడు అనేది ఎగ్గొట్టి రకం కాదు. మీలాగా పోయిందండి కదా సాక్షి, మీలాగా ఎగ్గొట్టి రకం సాక్షి పోయితే పలదండి అంతే. రోడ్డు మీద ఏంటది సుభాష్ గారు పూర్వకాలం వెళ్ళిపోయి ఆవిడ శిరస్త్రాన్ని రావాలి మాస్టర్ గారు టైంకి బయలుదేరా మీటింగ్ మీరు అడవడానికి వచ్చేసి మమ్మల్ని డ్యూటీ చేద్దంటారు, మీరు శిరస్త్రాన్ని పెట్టుకోవాలి వెళ్ళండి అన్నాడు. వెళ్ళగానే చాలా వేదన 3 రోజులు మా అమ్మగారు చెప్పాము చేసి ఆవిడ మామూలు వ్యక్తి మీకు అసలు బుద్ధి లేని వాళ్ళు మీరు అలానే ఒక గవర్నమెంట్ ఆఫీస్ ద్వారా ఏమైనా మీరు తృణీకరించబడ్డారు, ఏం చేస్తాం, అలాంటి సేవకులు మాకు ఇచ్చాడు, మా కర్మని ఆవిడ. దేవుడి స్తోత్రం. పలానా సంఘం అని చెప్పి సంఘ సాక్ష్యం సంఘానికి పోయింది అక్కడ. ఏం సేవకులయ్యా మీరు, హెల్మెట్ పెట్టుకెళ్ళారు మీరు అంత సోగానే. ఆవిడ రేంజ్ వేరు అనుకోండి, మా అమ్మగారు డాక్టర్ వేరు రేంజ్, మీరైతే ఒకరు తెచ్చుకున్నారు. దేవుడి స్తోత్రం. 12 సంవత్సరాలు ఆ విధంగా మమ్మల్ని ఏమండి బీచ్లో రాయిలాగా మమ్మల్ని అలా స్నానం పెట్టారు. కాబట్టి బీచ్లోకి వెళ్ళి రాలేదు, ఏం ఉపయోగం ఉన్నాయి ఆ రాళ్ళు, ఎందుకు బీచ్లో రాళ్ళు తెచ్చుకుంటాం మనం సంవత్సరం, మీకు ఏం తెలియదా? అందరూ మంచివాళ్ళైతేనే దేవుడి స్తోత్రం. ఎందుకు ఆ రాళ్ళు తెచ్చుకుంటారంటే అవి రాళ్ళు చిన్నయా పెద్ద ఎంత నురుపుగా ఉన్నాయి. ఎలా నురుపు వస్తాయి రాళ్ళు? ఎన్నో సంవత్సరాలుగా అలలకి కెరటాలకి ఆ నీటి తాగి ఏమైపోతాయి అవి నురుపైపోతాయి. దేవుడి స్తోత్రం. అవి తెచ్చుకుంటారు రకరకాలుగా ఇంట్లో చూసుకుంటాం మనం, కానీ మన హృదయం మాత్రం నురుపోవాలి వాక్యం అనే కట్టడం ద్వారా. దేవుడి స్తోత్రం. కాబట్టి ఇక్కడ మనందరికీ వాక్యం అనే కట్టుకు ఉండాలి. ఈ కట్టుకు లేకుండా అడుగు తీసాడు మనము ఎక్కడైనా ఎక్కడ సడన్ ఏ ప్రార్థనకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ముందు మన చేతిలో ఈ బైబిల్ ఉండాలి. ఒకవేళ ఎక్కడైనా ప్రయాణంలో ఉంటే చిన్న బైబిల్ అని ఉంటుంది. ఒకవేళ బైబిల్ ఇష్టపడిన వ్యక్తులు ఉంటే కనీసం అప్పుడు ఫోన్లో బైబిల్ పెట్టాలి. లేకపోతే ఊపేసుకుని ఏదో టిక్ టిక్ పడ్డా ఇది మోడర్న్ అలాంటి పెద్దలు కుదరవు. ఇది అసలు సకల చెత్త ఇందులో ఉంటుంది, అందులో బైబిల్ పెట్టి ఎలాగండి? మీ బిర్యానీ ప్యాకెట్ డస్ట్బిన్ పెట్టి తింటారా? ఎందుకు తినకూడదు? అది మంచి గేమ్స్ కదా. అంటే మిమ్మల్ని అడుగుతున్నాను నేను. కాబట్టి ఫోన్లో బైబిల్ యాక్సెప్ట్ కాదు. ప్రాణం అవ్వలేదు ఏం చెప్పడానికి అసలు. దేవునికి స్తోత్రం. అప్పుడు మీకు బిర్యానీ ఇస్తున్నామండి కేఎఫ్సీ నుంచి, మీ బర్త్డే సందర్భంగా కేక్ వచ్చేస్తాం ఇంటికి అన్నింటిలో, కానీ డస్ట్బిన్ పెట్టిస్తున్నాం. తింటారా మీరు? ఏమైందంట అది. కాబట్టి సకల చెత్త ఇందులో ఉంటుంది. ఇందులో మధ్యలో బైబిల్ పెద్ద భక్తులు సలహా అయిపోతే ఎలాగా? పెద్ద ఏదో టెక్నాలజీ పేద అవుతుందా? టెక్నాలజీ కాదు, ముందు దేవుడు ఇచ్చిన మాట ప్రకటన. దేవుడి స్తోత్రం. అయినా ప్రయాణంలో ఎప్పుడైనా ఎవరైనా ఇష్టపడిన వారు ఎక్కడైనా అత్యవసరంలో తప్ప నిత్యం మన చేతిలో బైబిల్ ఉండాలి. కట్టుకు లేకుండా శత్రువు ఏమైపోతాడండి? మొక్కలు చేసి చేతిలో కలిపేస్తాడు. కాబట్టి ఖచ్చితంగా మన బైబిల్ కూడా ఇంకో ప్రమాదం ఏంటంటే మన బైబిల్ మనమే పట్టుకెళ్ళాలి. భర్త బైబిల్ భార్య పోయకూడదు, భార్య బైబిల్ భర్త పోయకూడదు, పిల్లలు తల్లిదండ్రులు ఎవరి బైబిల్ వాళ్ళే మోసుకోవాలి. ఒక దైవజనుడు జాజిమూల గారు అనుకుంటా అన్నాడు, ఎవరి కాలం నీ బైబిల్ మోయగలిగితే ఉదాహరణలు నీ బైబిల్ నేను మోస్తాను. మన సంఘంలో కేటగిరీలో కొంతమంది ఉన్నారు నాకు తెలిసి, ఈ మధ్య మార్పులు నాకు తెలియదు, కానీ ఆ బైబిల్ వాళ్ళ ముందు వచ్చి వాళ్ళు వెళ్ళేటప్పుడు మళ్ళీ ఏదో డ్యూటీకి వెళ్ళిపోతారు, పట్టుకెళ్ళి కొంతమంది ఇక్కడే కాకుండా చేస్తాయి బైబిల్. ఇంటికి వెళ్ళా బైబిల్, ఆ బైబిల్ కొంపలు ఉండవు, మందిరమే వాడు గొప్ప. దేవుడి స్తోత్రం. కాబట్టి ఏదో డ్యూటీ డ్రెస్ లాగా కంపెనీలో వాడిని షూ లాగా ఒక ఎప్పుడు అక్కడ కూడా ఉంటాయి. నేను బైబిల్ అలా పోల్చుతాను, బాధపడడానికి కారణం మీరే. అలా పోల్చేలా నాకు అవకాశం ఇస్తున్నారు. దేవుడి స్తోత్రం. కాబట్టి మీరు ఎంత శూరులైనా వీరులైనా బలాఢ్యులైనా ఏమంటే రాజు ఆ పల్లకిలో ఉన్న ఎంతమంది హోదా హోదులు ఉన్నా సరే వారికి ఒక బైబిల్ నేర్పిల్లారా. ఈ రోజున లోకంలో ఉన్నామనే భయం కలిగి ఉన్నారు. చెప్పండి దేవుడి స్తోత్రం. లోకంలో మనందరం ఉన్నాం కాబట్టి మనం ఏం కలిగి బ్రతకాలంటండి? దేవుడు ఉన్నాడు, కానీ ఒకటి మనందరం సాతాను సింహాసనం దగ్గర మన కాపుకున్న సంగతి మాత్రం మర్చిపో. విరోధి గర్జిస్తున్నాడే సంగతి మర్చిపోవద్దు. అన్నిటి అంతము సమీపం అయిపోయిందనే సంగతి కూడా మనం మర్చిపోవద్దు. ప్రభు రాకడికి మనం సిద్ధంగా ఉన్నామని, ప్రభు రాకడి సమీపంగా ఉందనే సంగతి కూడా మనము మర్చిపోవద్దు. జ్ఞానం కలిగి జ్ఞాపశక్తి కలిగి ప్రభు రాకడ కొరకు నూతన నెల సంతోషమే కానీ సంతోషంతో కూడా మనకి ఏముండాలని సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. అలానే ఒకసారి ప్రస్తావించి నేను కొన్ని గంటల దగ్గరికి వెళ్ళబోతున్నాను. సొలొమోను మహారాజు ఎంత గొప్పవాడైనా, ఎంత జ్ఞానవంతుడైనా, అతను మోసే పరివారం 60 మంది ఉన్నా, మరి యోధులు వీరులు పరాకులు ఎంతమంది అక్కడ మరి ఎంతమంది పరివారం ఉన్నా సరే రాత్రి
రాత్రి భయం ఉన్నది, రాత్రి ఉన్నది. రాత్రి మనం భయపడాలి. లోకంలో ఉన్నాము, చీకటిలో ఉన్నాము, పాపంలో ఉన్నాము. మరి ముఖ్యంగా ప్రభువే చెప్పారు, మీరు సాతాను సింహాసన కాపురం ఉన్నారని మీరు సాతాను సింహాసన స్థలంలో కాపురం ఉన్నారని నేను గురించి నేను కొంతమందికి ఎరుగుదురు. దేవుని స్తోత్రం, ఎరుగుదురు అంటున్నాడు ఆయన. అంటే ఖచ్చితంగా మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందా లేదండి? సిద్ధపడాల్సిన అవసరం ఉందా లేదండి? ఆయుధాలు సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఈ ఆయుధం మనం కలిగి ఉండాలంటే ఖడ్గమును మనం ధరించుకోవాలన్నా ఉంటుందాక. అయితే మరి ఏ ఖడ్గం ధరించాలి? బైబిల్లో కొంతమంది ఖడ్గాలు ధరించారు, కానీ ఆ ధరించిన ఖడ్గాల ద్వారా వారికి ఉపయోగమైంది, కానీ దేవుడికి మహిమ రాలేదు. కొన్ని ఖడ్గాల ద్వారా దేవుడికి బాధ కలిగించి. దేవుడికి స్తోత్రం. మరి ఏ రకమైన ఖడ్గదారులు? మన ఇంట్లో ఖడ్గం ఉంది, ఒక టమాటా పిల్లల కోసం ఖడ్గం ఉంది, కానీ అది శత్రువుని జయించడానికి పనిచేస్తుందా అండి? మటన్ కొట్టే కత్తి మనకు ఉంది, కానీ శత్రువుని జయించడానికి సరిపోతుందండి. కత్తులు చాలా ఉన్నాయి, ఆందోళన కదండి. ఏ పని కాపాడి సాటి తెచ్చేసుకుంటాం. దేవునికి స్తోత్రం. కానీ ఏమంటే అసలైన ఖడ్గం ఉండాలి, అదే దేవుడు వాక్యమనే ఖడ్గం. దేవుని స్తోత్రం. మన దేవుని ఖడ్గము మన నిత్యము మనకి ఇచ్చిన ఈ వాక్య ఖడ్గాన్ని నిత్యము మనతో ఉంచుకుందాం కాక. అయితే బైబిల్లో ఆయన ఉన్నాడు. ఎవరైనా రండి, మొదటి సమయాల గ్రంథంలో. ఆల్రెడీ మీరు కొంచెం సిద్ధపడతారని రాత్రి పెట్టాను స్టేటస్లో. సమయాలు మొదటి గ్రంథం. పాస్టర్ గారి స్టేటస్ మీకు రావాలి. మీరు పెట్టిన స్టేటస్ పాస్టర్ గారు 2 కళ్ళతో స్పష్టంగా చూడాలి. బాబు అసలు అప్లోడ్ చేసి మిమ్మల్ని ఇంకా అప్లోడ్ పెట్టుకుంటే ఎలాగా? స్పష్టంగా చెప్పాలి. దేవునికి స్తోత్రం. మీ అందరూ ఇందులో ఉంటాయి. ఏమండి, భర్తకు తెలియకుండా భార్య లాగలు ఉన్నాయట, కుటుంబం నడుతుందండి? నడతో రోడ్డు గేట్లు ఆగిపోతే బట్టి. కాబట్టి పాస్టర్ గారు కొన్ని మీరు దాస్తున్నారంటే సంథింగ్ రాంగ్. మాట్లాడలేదు, ఊరుకునేది. ఇంకా నేను అనుకున్న ప్రభు ఊరుకోడు. అనవసరంగా ఫోన్ కాయిస్ తగ్గించేస్తున్నారు మీరు. దేవుడికి స్తోత్రం. 20,000 రూపాయలు, 30,000 రూపాయలు, 10,000 రూపాయలు పెట్టి ఫోన్ కొనిస్తే ఏమండి, మరి వాటికి ఏమంటే దేవుడికి సేవకుడికి దాపరికాలు ఏంటంట? మీరు ఏం పెట్టుకోండి, వాడుకోండి, సంతోషంగా సంభాషణ చేసుకోండి, వీడియోలు చూడండి, పాటలు నేర్చుకోండి, మంచి ప్రసంగాలు వినండి కాదనట్లేదు. కానీ ఇక్కడ మర్మాలు ఎందుకు, దాపరికాడు లింకులు లాకులు ఎందుకు? ఏదైనా తేటగా ఉండాలని చేసే దేవుడికి స్తోత్రం. ధైర్యంగా చేయాలి, వెలుగులో చేయాలి. దేవుడికి స్తోత్రం. కాబట్టి మా పాస్టర్ నేను ధైర్యం ఇస్తున్నాను. మీ ఇంట్లో మీ భర్తలకి, పిల్లలకి, మీ ఫోన్లో ధైర్యం ఇస్తున్నారా? కొంతమంది చెబుతుందో చెప్పలేదు. మరి దేవుడికి మహిమ కలుగాక, దేవుడు మనం దీవించును గాక. ఫోన్ విషయంలో అన్ని విషయాల్లో ఓపెన్గా ఉండాలి. భర్తకి ఏం తెలిసినా అది అందరికీ తెలియాలి, భార్యకి తెలిసి అందరికీ తెలియాలి. ఇది పారదర్శకత కలిగి ఉంది గాక. దేవుడికి స్తోత్రం. మనుషులు ఫోన్ విషయంలో ఖచ్చితంగా అందరు స్టేటస్, చాలా మంది స్టేటస్ పెడుతున్నారు. పాస్టర్ గారు స్టేటస్ చూసారా మన వాడిది, మన అమ్మాయిది అంటారు. నాకు రాలేదండి, రాలేదా? అయ్యో రాపరేట్ బాబు అని మళ్ళీ నాకు స్కేజ్ కట్ చేసి పెడితే దిక్కుంటుంది. అంటే భక్తులు చాలా తెలివిగా నటిస్తున్నారు అన్నమాట. క్రైస్తవులు నటన పనిచేయదు. నటించేవారు పరలోకం వెళ్ళరు, జీవించేవారు పరలోకం వెళ్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది దేవుడారా. బైబిల్లో ఒక ఆయన ఖడ్గం వాడుతున్నారు. ఆ ఖడ్గం ద్వారా ఒక మహాపరాక్రమశాన్ని కూల్చిపడేశారు. ఎవరంటే సమయాలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం. చాలా ఫాస్ట్గా వెళ్ళాలి. మొదటి ఖడ్గం, మనం ఏ ఖడ్గాన్ని ధరించవలసిన వారంగా ఉన్నాం. మనం వాడే ఖడ్గం ద్వారా దేవుడికి ఏమి రావాలి? 17వ అధ్యాయము. సమయాలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో పదిహేడవ అధ్యాయం 50 వాక్యం చదువుదామండి. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయ్యే వడిసెలతోనో రాతితోనో దేవునికి మహిమ కలుగును గాక. వాడు బోర్లా పడగా దావీదు పరిగెత్తుకుపోయి నిల్చుండి వాని కత్తి వరదూసి చంపి తెగవేసెను. ఫిలిష్తీయులు తమ శూరుడు చచ్చుట చూచి పారిపోయిరి. అప్పుడు ఇశ్రాయేలు వారును యూదా వారును లేచి జయము జయమని అరుచుచు లోయ వరకును షరాయిము ఎక్రోగు వరకును తరుముగా
వరకు కూలిరి. అప్పుడు ఇజ్రాయేలీయులు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి వచ్చి వారి డేరాలను దోచుకుని. అయితే అండలు చేసుకునే మాట, మీకు ₹1 మాట అండలు చేసుకోండి. అందరూ పెన్ను వారు, అందరూ పెన్ను ఉన్నాయండి. జీవితంలో మనం మర్చిపోకూడదు, మన ఫుట్నోట్ అయిపోవాలి. అయితే అందరూ చదువు. అయితే దావీదు ఆ ఫిలిష్తీయుని ఆయుధములను తన డేరాలో ఉంచుకుని అతని తలను తీసుకుని యెరూషలేముకు వచ్చాడు. అతని ఖడ్గం ఎక్కడ పెట్టాడు? ఎవరి డేరాలో? దావీదు డేరాలో. తల ఎక్కడ పట్టుకొచ్చాడు అంటే ఇప్పుడు కత్తిని ఎక్కడ దాచిపెట్టాడు అంటారు? తన డేరా. అవసరమా దావీదు నీకు? హలో డేవిడ్ సార్, దావీదు గారు గౌరవిందాం, మంచోడు కాబట్టి గొప్పడు కాబట్టి దేవుని స్తోత్రం. ఏంటి ఈ యొక్క చిలిపి పని? ఏంటి ఏమన్నా దాన్ని చిల్లర పని? దేవుడి స్తోత్రం. ఏమండి, ఎంతో చెడ్డవాడు అనుకున్న ఎవరినైనా సంసోనే గాడిద ఎముకతో 1000 మంది చంపేశాడంట. ఆహా నా గాడిద, ఓహో నా గాడిద కన్నని ఆ గాడిద దావని ముద్దు పెట్టినాడు కదా. 1000 మంది చంపిన తర్వాత దావని ఏం చేశాడండి? అభిషేకం ద్వారా చంపారు, కానీ ఈ చచ్చిన గాడిద ముక్కలు ఏముందండి? వెంటనే దేవుడు అతని దాహాన్ని తీర్చాడు. దేవుని స్తోత్రం. కానీ ఇక్కడ దావీదు, మన దావీదుగా చిన్న మిస్టేక్ చేస్తున్నారు. మీకు అర్థం అవట్లేదు కదా, దావీదు మీద ఎలిగే చేస్తారండి. పాస్టర్ గారు వస్తుంది అనుకుంటున్నారు. నేను వస్తుందని కాదు, వాక్యం ఉంది. ఆడపడి చూడ ఒకసారి. ఏమండి, వారు ఆ ఖడ్గాన్ని ఏం చేశారంటండి? 21:9 చదవండి. 21:9లో పాస్టర్ యాజకుడు, ఏలాలోయలో నీవు చంపిన గొలియాతు అను ఆ ఫిలిష్తీయుని ఖడ్గమున్నది, అదిగో బట్టతో చుట్టబడి ఏఫోదు వెనుక ఉన్నది, అది తప్ప ఇక్కడ మరి ఏ ఖడ్గమునో లేదు. దాన్ని తీసుకున్నటకు నీకు ఇష్టమైన ఎడల తీసుకొనమనగా. ఒకసారి నమ్మకం ఎవరంటే ఇక్కడ దావీదు. ఇప్పుడు దావీదు నుంచి ఎవరు దొరుకుతున్నా? సౌలు దొరుకుతారు. ఒకసారి ఆయన సౌలు దొరుకుతామంటే సౌలు ఎక్కడికి వెళ్ళిన, దావీదు ఎక్కడికి వెళ్ళినా సౌలు తెలుసుకోండి. అయితే ఒక ప్లేస్లో దావీదు దాక్కుంటాడు. అది ఎవరైతే అహిమేలకైనా ఒక యాజకుడు దగ్గర ఉంటాడు. ఈ ఫలానా వారి దగ్గర దావీదు ఉన్నాడనే సంగతి ఎవరు చూస్తారంటే ఎదోమీయుడైన దోయాగు చూస్తాడు. ఈ దోయాగు ఎవరంటే సౌలుకి దావీదు విషయాన్ని చేరవేసే ఒక దుష్టుడు. దేవుని స్తోత్రం. దావీదు ద్వారానే ఈ రోజున సౌలు ఉన్నంత కాలం క్షేమం లేదు రాజ్యానికి. దావీదు క్షేమం వచ్చింది, ఫిలిష్తీయులను జయిస్తున్న సంగతి దోయాగుకి తెలుసో తెలియదండి. అసలు సౌలు బ్యాచ్ అంతా దావీదుని పోగొట్టిన, అందుకే కదా గొడవ అంతా ఇది. దేవుని స్తోత్రం. అయితే ఇక్కడ దావీదు చూడ అహిమేలో కానీ ఒక యాజకుడి దగ్గరికి వచ్చాడండి. అక్కడ ఒక 80-100 మంది యాజకులు ఉన్నారు. అయ్యా, నేను 3 రోజుల నుంచి స్త్రీ సాంగత్యం లేదు, స్త్రీకి దూరంగా ఉన్నాను, ఆకలి చచ్చిపోతున్నాను అంటే సన్నిధి రొట్టెలు బాగా ఎవరు తినాలి? అసలు యాజకులే తిన్నాను. కానీ నేను ఏ పాపం లేనివాడిగా ఉన్నాను, నాకు ఏమంటే రాజుగారు దావీదు అడిగి ఇచ్చాడు, తినేసాడు, బాగానే ఉంది. అక్కడి నుంచి దావీదు తప్పించుకుని వెళ్ళిపోయాడు. కానీ ఫలానా ఈ అహిమేలకని యాజకుడి దగ్గరికి వచ్చాడు, అతనికి ఈ ఆహారం కూడా యాజకుడు ఇచ్చాడు అనే సంగతి ఎవరి ద్వారా తెలిసింది? దోయాగు రాజుగారికి. ఇంకా రాజు అయిన సౌలు పరివారంతో తీసుకొచ్చి ఏమండి అక్కడ ఏమండి సౌలు అంటాడు దీనికి సంగతి అంటే, అప్పుడు అహిమేలకి అంటాడు, నేను ఒంటరిగా ఉన్నాను, సౌలు తమ్ముడున్నాడు, నీ దగ్గర ఏమైనా ఆయుధాలు ఉన్నాయని అడుగుతాడు. అయ్యా, ఆయుధాలు నా దగ్గర ఏమిటి? నీ యాజకుడిని, ఆయుధాలు వాడడానికి మనకు లైసెన్స్ లేదు కదా, దేవుడేమో ఆయుధం. కాబట్టి నీకు ఏమైనా కావాలంటే నువ్వు ఏలాలోయలో చంపేసుకుని దావీదు కట్టడం, అది చుట్టబడి పట్టణం చుట్టబడి అక్కడ ఉంది, వెనకాల ఏది తీసుకో అంటే దావీదు ఏమన్నా దాన్ని లైట్ తీసుకోవాలి. ఆ కత్తిని సూపర్ అనొచ్చాడు, అక్కడ ఉండదు సూపర్ అనొచ్చా కత్తిని, ఇదే కట్టమండి, వావ్ దీని నుంచి లేదు అనొచ్చా? ఇప్పుడు ఏలాలోయలో గొలియాతుని చంపాడంటే ఖడ్గం చేత దావీదు చంపాడా? అయితే యుద్ధం యెహోవాది అన్నాడు అక్కడ. ఇందాక మీ యుద్ధం యెహోవాది అన్నాడు. ఇప్పుడు దావీదు బదులు ఎలా మారిపెట్టున్నాడు అయ్యారు ఎందుకో మొత్తం మీద 21:9లో అందుకతడు తీసుకున్నామని తప్ప ఇక్కడ లేదని అన్నాను. తీసుకుని ఇష్టం తీసుకుని దానికి 9లో ఆకలి లేదు. అప్పుడు దావీదు అన్నాడండి, దానికి సమమైనది ఒకటి లేదు, నాకేమని. అంత దౌర్భాగ్యం. అసలు గొలియాతుని చంపింది గొలియాతు ఖడ్గమా, ఈ యెహోవా అండి?
దావీదు గారు. ఈ రోజున చాలా మందికి దేవుడు శత్రువులు జయించే అవకాశం, అధికారం ఇచ్చాడు కదా. మనం కూడా శత్రువులు జయించడానికి మనకి అధికారం ఇచ్చాడు కదా. కానీ ఎందుకు మనము అవమానపరచబడుతున్నాం, ఎందుకు తృణీకరించబడుతున్నాం అంటే ఖడ్గం అందరికి ఇచ్చాడు. కానీ మనం దేన్ని పోగొడుతున్నాం అంటే ఏమంటే ఖడ్గానే పోగొడుతున్నాం, కానీ ఆ ఖడ్గం ఇచ్చిన దేవుడు మర్చిపోతున్నాం. ఖడ్గాన్ని గుర్తుపెట్టుకున్నాం కానీ, ఆయుధాన్ని గుర్తుపెట్టుకున్నాం కానీ, మరి ఆ దేవుడు ఇచ్చిన ఆ వాడబడే ఆ విధానాన్ని గుర్తుపెట్టుకున్నాం కానీ అసలు మనం ఏమై ఉన్నామో సంగతి మర్చిపోతున్నాం. వెరీ క్లియర్గా వినండి, శ్రద్ధగా పరాగపడకండి. దేవుడు స్తోత్రం. ఎలా రోజులో దావీదు గొలియాతు చంపాడండి. దేవుడు కృప, దావీదు గొప్పతనమా చెప్పాలి. మరి ఇప్పుడేమో ఏమండి గొలియాతు కట్టమా, ఆడ కట్టం ఇది వాళ్ళు ఏం తీసుకున్నారో ఎదురుగా ఏమైనా ప్రాణం ఆవద వృక్షం మహావృక్షం, ఆవద చెట్టు మహావృక్షం ఏదో అది తీసుకోవాలి. దాని లైట్ దానికి హైలైట్ చేయకూడదు దాన్ని. ఎందుకంటే ఆల్రెడీ ఏలాలో నువ్వు చంపిన గొలియాతు కట్టుకు చంపడం ఏంటి, యుద్ధం యెహోవాదే అనాలని వద్దండి అక్కడ. కానీ ఏమన్నాడు దావీదు ఇక్కడ గడ్డ చూసి దానికి మా సర్టిఫికేట్ ఇస్తున్నాడు. అవునా, ఖడ్గేనా నీకు విజయం వచ్చింది, నేను రాజుగా తల్లుడిగా చేసింది ఖడ్గేనా? మరి ఏంటి పరాక్రమించి మాటలు? చాలా మంది క్రైస్తవులు కొంతకాలం బాగానే ఉంటున్నారు దేవుడికి మొదట్లో, కానీ కొంచెం ఘనత రాగానే, దేవుడు వారిని ఇచ్చిందిగానే, వారికి ఒక రికార్డు మీద వారి మీద పాటలు పాడగానే, వారికి ఒక హోదా రాగానే వారి స్థాయి పైన క్రైస్తవులు ఎలా మారిపోతారంటే ఇవి ఇలా పరాగపడిపోతారు, పిచ్చి పిచ్చి ప్రవర్తన చేస్తారు. దేవుడు ఎంత బాధపడతారంటే, దేవుడు బాధపడతాను కాదు, దావీదు ఆ ప్లేస్లో వచ్చి ఆ ఖడ్గం తీసుకెళ్ళాడు కాబట్టి, సన్నిధి రోడ్లు తిన్నాడు కాబట్టి అహిమేలకు ఏం సంగతి అంటే మీ అందరికీ తెలుసుకున్నాడు దావీదు వచ్చాడు అంటే, నేను రాజు ఉండగా దావీదు మీకు ఎక్కువ పడమాట, నేను దావీదు తరుగుతున్నాను సార్ మీకు తెలుసు కదా, యాజకుడిగా మీకు అసలు బొరలేదా అంటే, రాజుగా సైన్యం మేము ఆయాసపడాలా, ప్రార్థన చేస్తూ ఆపి మేము వచ్చి చంపుతుంది కదా అంటే, రాజుగారి ఆలోచన మీ ఆలోచన గొప్పదా? పట్టరా కత్తి చెప్పేసి ఆ కత్తి పెట్టుకొచ్చి చూడండి, ఆ గొలియాతు కట్టు కాదు అక్కడ కడిగిచ్చి యాజకులందరూ చనిపోయి ఉంటారు. ఎవరు సంపాదించుకుంటున్నాడు? అప్పుడు మళ్ళీ ఎవరండి ఈ దోయాగు ఉన్నాడు. దోయాగు అమ్మా తీసుకోవాలి. కానీ ఆ దోయాగండి చూడ ఎంత బాధాకరమో. ఎక్కడది 16 రండి, 22:16. 22:16 ఒక మాట ఉంది అక్కడ. రాజు అహిమేలకు నీకు నీ తండ్రి ఇంటి వారికి అందరికి మరణము నిత్యమని చెప్పి యెహోవా యాజకులకు వీరు దావీదుతో కలిసినందునను అతడు పారిపోయిన సంగతి తెలిసి నాకు తెలియజేయకపోయినందునను మీరు వారి మీద పడి చంపుడని తన చుట్టూ నిలుచున్న కావలి వారికి ఆజ్ఞించి, రాజు సేవకులు యెహోవా యాజకులను హతము చేయనొల్లకై ఉండగా కొనగడ బయలుదేరాడు. రాజు దోయాగుతో నీవు ఈ యాజకుల మీద పడుమని చెప్పాను. అప్పుడు ఎదోమీయుడైన ఎవడన్నాడు, అతను ఎవరతను అనగా ఏషావు సంతతి, ఎదోమీయుడైన దోయాగు యాజకుల మీద పడి చేశాడు. అక్కడ చదవండి, యాజకుల మీద పడి అసలు ఎవరు నువ్వు ఎఫోద్ ధరించడానికి ఒక పరిశుద్ధ ప్రతిష్ఠ లేదు నీకు. అసలు ఎఫోద్ అంటే మా యాజకులే ధరించాలి. చాలా జాగ్రత్తగా ఉండింది. మంచి దినాలు ఉండండి, ఏది పెడితే మన పెత్తనాలు మన ఇష్టాలు చదవు. ఆల్రెడీ ప్రభు గారు మాట ఇచ్చిన బాధపడినప్పుడు, ప్రభు నీ చిత్తమే సిద్ధించిన కాక, నీ వాక్యమే నెరవేరిన కాక, నువ్వు చెప్పిన బ్రతుకుదాం ఒక మాట ఇచ్చేమో లేదా? మరి నీటిలో ఉన్నప్పుడే మాట ఇచ్చి గొట్టెకే గద్దులైతే ఎలాగా? దేవుడికి స్తోత్రం. ఒక భయం కలిగి ఉండాలి. మంచి దినాల్లో ఏమంటే శూరులైన వారే భయపడుతున్నారు, రాత్రి కాలం అని, అనుకూల కాలం కాదని చీకట్లో ఉన్నవారు భయపడుతున్నారు. ఈరోజు దేవుడి కృప చేత రక్షించబడి మనం ఇంకెంత దైవ భయం కలిగి బ్రతకాలి మనం. దేవుడికి స్తోత్రం. అక్కడ సులభంగా చచ్చిపోతాడనో అయితే వారు చచ్చిపోతారో భయం కాదు, అక్కడ ఒక భయం కలిగి ఎలర్ట్ అవుతున్నారు. ఏం చేస్తున్నారు వాళ్ళు? భయపడి వాళ్ళు ఖడ్గం భయపడి ప్రయాణం ఆగిపోయారండి. ఈ రాత్రి విశ్లేషణ నైట్ ఆ ప్రయాణం ఆపేశారా? ఆ పలకిని కింద దింపేశారా? నేల మీద పెట్టేశారా? ఒకసారి భుజంలో పెట్టుకున్న పలకైన మందసమైనా సరే మధ్యలో ఆపకూడదు. చెప్పండి, దేవుడికి స్తోత్రం. కాబట్టి ఏ సైడ్ పెట్టుకున్నాం, తల మీద ఏ సైడ్ పెట్టుకున్నాం, హృదయంలో ఏ సైడ్ పెట్టుకున్నాం, భుజం మీద. కాబట్టి నువ్వు మరణించేంత వరకు నేను ఎప్పుడు కింద పెట్టు అనగా ఆయన ఘనత ఎక్కడా కూడా నీ పాదాల దగ్గర రాకూడదు. నువ్వు ఆయన పాదాల దగ్గర ఉండాలి. కానీ నీ లైఫ్ టైంలో ఎప్పుడూ కూడా ఏమైనా గమనించిన దగ్గర పెట్టారా, పొరపాటున ఆయన మహిమ ఎప్పుడు నీ పాదాల మీద పడకూడదు. జ్ఞాపకాలు కాకూడదు. ఆయన పరువు ప్రతిష్ఠ. దేవుడికి స్తోత్రం.
ఛాలెంజ్ చేయండి వాక్యాన్ని, దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి దావీదు ఇక్కడ గమనించండి, దావీదు ఏమన్నాడంటే ఇది ఏమన్నాడంటే దానికి సమమైనది కాదన్నాడు. తద్వారా చూడండి ఎంత బాధాకరము. వేరే ఖడ్గం చేత ఈ దోయాగు 80 మంది యాజకుని చంపి ఒక్కడు తప్పించుకెళ్ళి అయ్యా 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 నువ్వు మిమ్మల్ని మేము ఆశ్రయించేవాడిని, నీకు ఆ ఖడ్గం ఇచ్చేవాడిని తెలిసిపోయింది రాజుగారికి. అయ్యా అందరిని చంపేశాడు దోయాగాడు. అయ్యా నేను తప్పించుకొచ్చానయ్యా అంటే. సో దావీదు వాదాకరంతో అయ్యారు. చూడ మాట సమయంలో మొదటి గ్రంథం 22వ అధ్యాయంలో మాట చదువుతాడు చూడండి. ఇక్కడ 22వ వాక్యం అమ్మా చదువు. అనుకున్నాడు దావీదు మరి నీ తండ్రి ఇంటి వారందరికీ మరణం తప్పించుటకు అది ఒప్పులేదండి అయ్యారు, ఒప్పుకోలేదండి. కారణం ఏంటి? నువ్వు ఎవరిని పొగిడావు? గొల్లియాతును పొగిడావు, వాడు ఆయుధాన్ని పొగిడావు, ఏసేని పొగలేదు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఖడ్గం అందరికీ ఉంది. ఎవరిని పొగుడుతున్నామో నోటి మాట జాగ్రత్తగా లేకపోతే మన ద్వారా చాలా మంది అదులైపోతున్నారండి, చాలా మంది అనాథలైపోతారండి. కానీ మన నోటి మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. దావీదు అంతటి వాడు ఒప్పుకున్నాడు, తప్పదు అక్కడ ఒప్పుకుని తిరాలవుతాను. అక్కడ నేనే కారణమయ్యాను ఎవరన్నా. హల్లెలూయా. ఈ రోజున దావీదుని ఒక వీరులాగా శూరులా నిలబెడితే, నువ్వు దావీదా నువ్వు వెళ్ళి గొల్లియాతునేమో అన్నగారు పొగిడారు అక్కడ ఎలాలోయలో, నువ్వేమో ఖడ్గాన్ని పొగుడుతున్నావు. ఏంటండి పరిస్థితులు? క్రైస్తవ సమాజమా, దైవపిల్లారా, మనందరం కూడా మనం ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలో వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలి. ఇది 10 మంది ఏదో మాట్లాడుతున్నారని పొరపాటున అందరిలా మాట్లాడే రకం కాదు. మనం చాలా జాగ్రత్తగా మనం మాట్లాడాలి, లేకపోతే మన ద్వారా చాలా అనంతం, మన నోటి మాట ద్వారా చాలా అనంతాలు జరిగిపోతాయి. అమ్మా మనం ఎవరిని కలిగి ఉండాలంటే యేసయ్యని కలిగి ఉండాలి. కానీ ఏమంటే యేసయ్య ఇచ్చిన ఆయుధాలను కలిగి ఉండాలి, కానీ యేసయ్య ఇచ్చిన కాంతులు కలిగి ఉండాలి, కానీ యేసయ్య ఇచ్చిన ఏమంటే వరాలు లేకపోయినా మనకు పర్లేదు. యేసయ్య కొరకు కొన్ని ఫలాలు కలిగి జీవించడం కాక. దేవునికి స్తోత్రం. యేసయ్య కోసం మనం వాడబడలేకపోయినా పర్లేదు, కానీ ప్రభు వాడికి ఇచ్చిన వారసత్వాన్ని జాగ్రత్తగా కాపాడుతూనే ఉంటాం. దేవునికి స్తోత్రం. మేము వాడబడలేదండి, మేము బలహీనమండి, అసలు మేము మందిరానికి రాలేని పరిస్థితులు, ఏం పర్లేదు, ఇంట్లో ఉన్నా పర్లేదు. నువ్వు దేవుడితో అనుసంధానం కలిగితే ఏమండి అదే పెద్ద వాడబడతాం. దేవుని స్తోత్రం. ఈ పెద్దగా వాడబడిపోయినందుకు నుంచి ఏమన్నాడు మత్తయి 7:20 వాక్యంలో, అసలు మీరు ఎవరన్నా తెలియదు అమ్మకాలు మీ పేరునే దయ్యాలు అవయా అవునయ్యా, అసలు వీరిని ఎన్నడనో కూడా నేను వీరు ఎవరన్నా తెలియదే బాగున్నాం, వీరు నేను ఎన్నడూ ఎరన్నాను. మామూలు పెద్ద పెద్ద చిన్న సేవకులు అనే వాళ్ళు గమనించండి. వాడబడటం మీద ఇక్కడ దృష్టి, వారసత్వం మీద ఎక్కువ పెట్టుకోవాలి. దేవుని స్తోత్రం. ప్రభు మనకి ఇచ్చిన వారసత్వం పోకుండా చూసుకుంటుంది. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ మొదటి గొల్లియాతు గారితో సమయం అయిపోయింది. ఏమండి ఎప్పుడైతే చూస్తే ఇంకోసారి ఉందా మాటలు. కాబట్టి మనము ఎవరిని మహిమపరుస్తున్నాము చాలా జాగ్రత్తగా ఉన్నాము. ఈరోజు దావీదు అంత గొప్పగా రావడానికి అతన్ని ఎలా హైలైట్ చేసింది మరి ఆ యొక్క విరిసెల రాయి విసురుకు సహాయం చేసినది యెహోవా దేవుడా, లేకపోతే గొల్లియాతును చంపే గొల్లియాతుకి రాయి తగ్గడానికి కారణం యెహోవా అతనికి విజయం ఇచ్చాడా, లేకపోతే తన పీకి మీద ఖడ్గం నరకబడింది కాబట్టి ఆ ఖడ్గాన్ని హైలైట్ చేస్తానని ఇక్కడ ఎవరు చంపారని కాదు, చంపడానికి ఆ కృప ధైర్యం ఇచ్చి తెగింపు ఇచ్చి నిలబెట్టిన ఆయన మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. మన ఉద్యోగాన్ని బట్టి స్తుతించడం కాదు, ఏమండి మన ఉద్యోగం ఇచ్చిన యేసయ్యని బట్టి ఆయన జ్ఞాపకం. అవునా కాదండి? ఒక కాలేజీకి వెళ్తున్నాం, కాలేజీ కోసం ప్రార్థన చేయాలి, అక్కడ వారు కోసం ప్రార్థన చేయాలి, కానీ ఆ కాలేజీ యాజమాన్యం కోసం ప్రార్థన చేయాలి. కానీ ఆ కాలేజీలో చదవడానికి ప్రపంచింది ఎవరు? నీ తండ్రి అసలు నీకు లేడు, అయినా కాలేజీలో చదువుతున్నావు. నీ తల్లి లేదు, నీ తండ్రి లేదు, అసలు మీ తల్లిదండ్రులు ఆ కాలేజీ చదివించలేదు, అంత పేదవారు అయినా సరే గొడవ నుండి ఆ స్థలంలో నీకు ఉపనిచ్చాడంటే దేనికైనా సరే ఈ రోజున యేసయ్యనే జ్ఞాపకం చేసుకున్నాక. అంటే దావీదు మొత్తం అలా ఉన్నాడు కాదు, తన జీవితంలో జరిగిన ఒక సంఘటన. అవునా కదండి? అలా దావీదు చెడ్డవాడంటే కాదు, ఈ ఒక సంతానం చేసుకోవాలి. ఈ రోజున దేవుడి రోజు ఈ నెలలో సజీవులు ఎక్కడ ఉన్నావు ఎవరు కోపండి అంతానే. మరి సైతానా నీకు అడుగు మంచిదిరా, నువ్వు నాకు ఇచ్చి పెట్టు రింగ్ మంచిదిరా, నువ్వు నాకు ఇచ్చిన ఫోన్ మంచిదిరా అంటే ఎలా ఉంటుంది కదా? దేవుడినే కనపడుతుందా? కాబట్టి మనం ఏమండి ఒకటి గొల్లియాతు ఖడ్గాన్ని పొగిడే వర్గం ఉండదు కాక, యేసయ్య మనకి ఇచ్చిన వాక్య కడమే కలుగుతుంది కాక. ఇంకొక
ఇంకొక అడుగు ఏముందని ఇక్కడ చూడండి. ఏమన్నా ఇంకొక అడుగు ఏముందంటే ఒకసారి 2-3 నిమిషాలు నోట్తో చెబుతారు. తర్వాత ఏమన్నా కాబట్టి మనందరూ ఏమై ఉండాలి? ఖడ్గదారులమే ఉందుము గాక. వాటిని ఆత్మకడ్డం కలిగి మనం ప్రయాణం చేద్దాం. ఎన్ని చీకట్లు వచ్చిన, ఎన్ని పాపాలను ఎదిరించిన దేవుని బట్టి, పల్లకిలో ఉన్న మందసం మీద ఉన్న యేసుని బట్టి మనం ముందుకు ధైర్యంతో సాగుదుము గాక. దేవునికి స్తోత్రం. మంచి వారందరూ పరివారంగా ఉన్నారా లేరండి? అక్కడ ఆ పల్లకి ఏంటనుకున్నారు? ఆ లోపల వ్యక్తి ఎవరనుకున్నారు? యేసుక్రీస్తు వారు. ఆ పల్లకి ఏంటండి? సంఘం. దేవునికి స్తోత్రం. ఆ ఖడ్గదారులు, ఆ పరివారాలు ఎవరనుకున్నారు? అందరూ ఎవరనుకున్నారు? వాళ్ళు ఏంటి నచ్చేపాల్సి ఉన్నారు? సంఘం పెట్టలే. ఓ మాట చెబుతుంది నేను తిట్టేస్తానండి, ఏదో తప్పు రేటో పేదలాగా తొందరగా అనొచ్చు కదా. దేవుడు మీకు కావచ్చు అనుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. అంత పొదుపుగా మాట్లాడకండి, బయట మాట్లాడండి అలాగే ఫోన్లో. కానీ దేవుడితో మాత్రం విస్తారంగా మాట్లాడి సమాధానం చెప్పాలి. దేవునికి స్తుతి కలుగును గాక. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ పల్లకి ఏదో కాదు, సంఘమే. ఆ లోపల రాజుగారు ఎవరు? ప్రభువుని యేసుక్రీస్తు వారే. ఆ గనులు, పరిచారకులు, ప్రభు అందరూ మన సంఘం పెట్టలే. అటువంటి సంఘం కలిగిన వారంగా మనం ముందుకు రాక. మన సంఘంలో అందరూ ఎలా ఉండాలంటండి? మందసంలో ఉన్న యేసయ్య మోసేవారిగా ఉండాలి. మన వారం మొయ్యి ప్రభువా తొయ్యి నాయన అనుకుంటున్నాం. మొయ్యి తొయ్యే కాదు, నింపు పంపు అని అలాగే కాదు. మనం ఎదిగిన వారంగా మనం కూడా ఆయన భారాన్ని కలిగే స్థాయికి వచ్చింది కాక. కాబట్టి ఎన్ని పోరాటాలు ఉన్నా సరే నీ భుజం మీద ఉన్న యేసయ్యని ఎక్కడా కూడా పొరపాటు నింపకుండా కాక. ఆయన ఎక్కడా కూడా ఆ ప్రయాణాలు ఎక్కడా కూడా చాలా మంది ప్రభు, కొంతమంది పెళ్లిలో ప్రభుని కింద ఆడేస్తారు, కొన్ని ఫంక్షన్లో ఎవరైనా ఆయన ప్రభులో కప్పెడేస్తారు ఇసుకుని బట్టల కింద. దేవునికి స్తోత్రం. ఎంతమంది గనులు వచ్చినా, యోగులు వచ్చినా, ఎంత వస్త్రాలు వచ్చినా సరే ఈయనకి ఇవ్వాల్సిన కాదు ఎప్పుడైనా ఉంటాం మనం పైన. దేవుని స్తోత్రం. గమనించింది ఒకటి. కాబట్టి మనం గొలియాతు పొగిడి ఏమండి మన ద్వారా ఇతరులకు ఇబ్బంది కలిగించేవారా, మన స్థాయిలను తగ్గించుకోవాలంగా ఉండకుందుము గాక. రెండో మాట చూద్దాం. ఒక మాట, రెండో మాట ఏముందంటే, రెండో కట్నం ఒక మాట ఉందండి. మత్తయి సువార్త చూడండి 26 అధ్యాయం ఒక మాట ఉంది. మత్తయి 26 ఒక మాట ఉంది. ఒక నిమిషం. మత్తయి 26 ఒక కట్నం ఉంది చూడండి. చూసారా? మత్తయి సువార్త 26 అధ్యాయం చూడండి. యేసు శనికాడ నీవు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొని, ఇదిగో యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. యేసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకున్న వారందరూ కత్తి చేతనే నశింతురు. దేవుడి మాట దీవించునుగాక. ఒకసారి తల పైకెత్తండి. రెండో సందర్భం. హల్లెలూయా. యేసయ్య మనకి ఇచ్చిన వాటిని వాడుకోవాలి, కానీ వాటిని మనం పొగిడి మన స్థాయిని తగ్గించుకుని ఎదరి వారికి అపాయకరాన్ని ఇబ్బందిని పుట్టించే వారంగా దావీదులాగా అమాయకంగా అలాంటి మాటలు మాట్లాడుతుంది కాక. అదొక రకం. రెండవది ఏంటంటే, ఇక్కడ యేసుప్రభువుని బంధించడానికి శిష్యులు వచ్చారండి. వాళ్ళు ఎవరో శత్రువులు వచ్చారు. సరే ఆయన తీసుకెళ్ళి లేఖన ప్రకారం ఆయన బంధించబడతాడే, బంధించరా? నేను దుష్టుల చేతి బంధించి ముందు చెప్పాడే చెప్పలేదా? మరి శిష్యుల్లో ఎవరంటే పేదరు ఏం చేయడంటే, ప్రేమ ఎక్కువకి ఆలోచన తక్కువ, కంగారు ఎక్కువ, అంటే కష్టకం తీసేసి ఒక్క చెవి తెప్పుతుందండి. ఇంకా వచ్చిన ప్రధాన యాజకులు చెవి ఏమైపోయిందండి, ఇంకా నయం పీకి తగ్గలేదు. దేవుడికి స్తోత్రం. చెవే కాబట్టి తెగిపోయి కింద కొట్టుకుంటుంది. ఏమరా ఏంటనుకున్నావు? మా పేదరు రేంజ్ అలా ఉంటుంది. నేనైతే పీకోసి పడుతుంది ప్రభు అన్నాడా? తొడగొట్టాడా? చాలామంది సేవకులు మంచిగా తొడగొడుతున్నారు, మేసం తిప్పుతారు. ఇది సైతాన్ని వచ్చి. దేవుడికి స్తోత్రం. మేసం ఉంటే తప్పలేదు, కానీ మేసం తిప్పుతారని నిమ్మకాయలు పెడితే ఎవరన్నాడు చెప్పండి? సిగ్గుపడతారండి. అని నాశే తిప్పిదా మీరు మహా తెలివి ఫిక్స్ అయిపోయి వచ్చారు మందిరానికి. మేసం తిప్పేది దాన్ని నిమ్మకాయలు పెట్టి మా యేసు ఎవరో తెలుసా? ఏసే మేసం తిప్పాడా? అపోస్తులు మేసం తిప్పారా? వాళ్ళు మన పెద్దలు ఏసిన గారు మన ముజేశ్వరి గారు పెద్ద గొప్ప మేసం తిప్పారండి. అక్కడ మేసాలు తీసి పడేశారు. ఇంటికని దేవుడికి స్తోత్రం. మేసం ఉంటే పోకూడదు అన్నాం. ఆ
అందులో ఆకర్షణ చెప్పి చాలా మిస్అర్థం చేస్తారు సేవకులు. రోషనయ్య గారు ఇప్పటికీ అడుగుతాం, ఏంటంటే చుట్టూ మూడేంటే చూడలేకపోతామంటే, నాన్న నేను ఇంత అభిషేకంలో వాడబడుతున్నానంటే ఈ మూడే నన్ను కాపాడు. నేను ప్రభువును నేను పిచ్చోడు నా హోటల్లో నేను జాబ్ చేసేటప్పుడు, కప్పులు కడిగేటప్పుడు, తర్వాత ఉన్నప్పుడు నేను ఉన్నప్పుడు దేవుడిని వాడుకున్నాను. ఆ గతాన్ని ఎప్పుడూ మర్చిపోను. నేను పైరోగం పిచ్చోళ్ళలో ఉన్నా పర్లేదు, నాలో నా అభిషేకం అంత పిచ్చింది కాదు. చెప్పడం దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకంటే నేను నల్లగా ఉంటాను కానీ నేను చాలా బాగుంటానని పెద్ద వాళ్ళు అంటారు. నాకు చాలా బాధ అనిపిస్తుంది. అరే ఎంత బలహీనత నేను చాలా బాగుంటారా అయ్యారని అంటారు. ఎంత ప్రమాదం అన్నమాట. అంటున్నారు సంతోషులు. అందుకే నేను ఎవరికి అందంగా కనపడకూడదని ఆయన చుట్టూ అలా పెంచుకుంటాను. చాలా మంది రకరకాలు అనుకుంటూ ఉంటారు. నేను కూడా అనుకుంటున్నాను, సురేష్ ఏడంటే ఒక మూడేంటంటే చుట్టేంటంటే బాబా ఇది మనము దేవుడు నాకు అందనిచ్చాడు కాబట్టి నేను అందగా కనపడకూడదు, నేను ఇప్పుడు పిచ్చోడాకే ఉన్నాను. నేను ఎవరికి ఆకర్షణీయంగా ఉండకూడదు. దేవుడు నాకు ఇచ్చిన అందం, కానీ ఏం చేస్తాం, నేను దాన్ని తగ్గించుకోలేను, పెంచుకోలేను. అసలు ఆ ప్రయత్నం నేను చేయకూడదు. ఎంత గొప్ప గొప్ప సేవకులు ఎలా జాగ్రత్త పడుతున్నారని తమను కాపాడుకోవడం కోసం. అవునా కదండి? నా అందం ద్వారా ఎవరైనా పాడైపోతారేమో, ఎంత బాగున్నావు అని చెప్పి ఎవరైనా పడిపోతారేమో అని కూడా ఆ భౌతికమైన అందం కూడా కనపడకనగా వారు జాగ్రత్త పడుతున్నారు. అభిషక్తులు దేవునికి స్తోత్రం. మనం తెగ తాపత్రయపడిపోదు అందంగా కనపడడం కోసం. అవసరం లేదు. ఆ ప్రయత్నాలు మానివేది కాక, ఆ ల్యాబ్లో సరుకులు వాడకూడదు కాక, అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టకుండా ఎంత ఖర్చు పెట్టామో యథార్థంగా పెట్టుకొచ్చి కాని పెట్టిలో వేదిక కాక. చూసారు అందరూ చెప్పారు మరి. దేవునికి స్తోత్రం. బ్యూటీ పార్లర్కి ఎంత అవుతుందో తెలియదు కానీ అంత పట్టుకొచ్చి మందులో కానుక వేయండి, దేవుడు నువ్వు క్షమించాడు. దేవుడికి స్తోత్రం. అయితే ఉన్న 4 గంటలు 3 గంటలు ఊడిపోతాయేమో నాకు భయం మీకు మంది గురించి. దేవుడికి స్తోత్రం. ఆ వ్యర్థ ప్రయత్నాలు మానుకుందాం. దేవుడికి స్తోత్రం. ఒక ఇంటికి నల్లగా తెల్లగా ఊడాలన్నా కొత్త మొలకు రావాలి. ఎవరి చేతిలో ఉందండి? షాంపూలో లేదు, ఏసై చేతిలో ఉంది. దేవుని స్తోత్రం. ఎంత జుట్టు తెల్లకి ఏముంటుంది బైబిల్లో? తెల్ల జుట్టు గురించి ఏమో తెలుసా? నెరిసిన వెంట్రుకలు అంటే వృద్ధులకి ఏంటండి? ఏమండి? ఒక ఆయన ఫ్లైట్లో నిగనెగలు ఆడిపోతున్నారంటండి. పక్కన వ్యవస్థలో కూర్చుందంట. ఇద్దరు బిజినెసే. ఆయన బైబిల్ ఈయన బైబిల్ చదువుతున్నారంట. ఒకరు ఒరియా బైబిల్, ఒకరు ఇంగ్లీష్ చదువుతున్నారంట. హాయ్ బ్రో అందంటండి. లోపలైన టెన్షన్ పడుతుంది. ఈ అవస్థలో ఏం చేస్తాను, మొత్తం మీద ఒక గొర్రెలు వస్తూ ఇచ్చానండి, ఇదొక సమీక్ష పోయిందన్నమాట. అయితే ఏంటండి, లోపలేమో డ్యామేజ్, బయటేమో ఇమేజ్. అంత లోపలంతా ఏంటండి, అంత ముసలోడి బాబు ఆయన. దేవుడి స్తోత్రం. జుట్టు రంగు, మీసాలు రంగు, ఇంకెక్కడ రంగు అక్కడ తీసి బయట. కానీ కుర్రలో కనబడుతున్నాడు. తక్కువ జీన్స్ ప్యాంట్ చూపరి. అసలు ఫ్లైట్లో ప్రయాణం ఎరగొడుతుంది. మొత్తం మీద అమెరికా వెళ్తాడు. మొత్తం మీద ఏషాడో ఒక దంత సొక్క. దేవుడి స్తోత్రం. కానీ అవనంతా ఏదో హెల్ప్ అయిందంట. మూవీలో చచ్చిపోయాడు నా వస్తువు. ఏంటంటే ఎయిర్పోర్ట్ దాటాక ప్లీజ్ అనేది మొత్తం మీద ఏదో బరువైన సాధ్యాన్ని అప్పించి ఆ టికెట్ హ్యాండ్ బ్యాగ్ టికెట్ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఈవేమో మేనేజర్ గారు ఆయన పనుడు. బాగుందా మేకప్? నువ్వు వేసుకున్న మేకప్ నీకు ఏమేమి ఇచ్చింది పదవి అక్కడ? ఆవిడేమో పెద్ద విక్టోరియా మహారాణి, నువ్వేమో ఎంత అమ్మవాడు. ఇద్దరు ఒకే ప్రయాణం, తెల్లవారు ఒక ప్రయాణం వచ్చారంట. కానీ అలా ఉంటాయి ప్రయత్నాలు. దేవుని స్తోత్రం. మనం చేసుకుంటే మన స్థాయి అలాగే తగ్గిపోతుంది. కానీ ప్రభు మీద ఆధారం ఎంత బలహీనమైనా సరే, చనిపోయే వ్యక్తి అయినా సరే. ఎలీషా మరణ రోగం చచ్చిపోతాడండి. అతన్ని అక్కడ సైన్యానికి భయపడి ఏమంటే సమాధిలో, వేరే సమాధిలో పెట్టేశారు. దెబ్బతో ఆ సమాధి చచ్చిపోయినట్టు బతికాడు. దేవుడి స్తోత్రం. మనం ఎంత బలహీనమైన పర్లేదు, అభిషేకం కలిగి ఉండాలి మనం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు చెబుతానంటే చాలా వ్యాధులతో బాధతో చెబుతున్నాను. మన సంఘం అలాంటూ లేరు. ఒకవేళ ఎవరైనా వస్తే కానీ మొదలు పెట్టాలి, జాగ్రత్త పడాలి. దేవుడికి స్తోత్రం. గమనించండి, ఇప్పుడు ఒక చక్కని మాట. ఈ యొక్క పేదలు ఇచ్చేటంటే తొందరపాటు ఎక్కువ, వీనికి ఆవేశం ఎక్కువ. యేసు మీద పరలోక ప్రేమ తక్కువ, శారీరకమైన ప్రేమ. ఈరోజు మనకి ఒకరి మీద ఒక ఏం ప్రేమ ఉండాలండి? శారీరక ప్రేమ ఉండాలి. కానీ పరలోకం ఇచ్చిన ఆత్మసమైన ప్రేమ కంటే ఎక్కువ ప్రేమ ఎవరు పెంచుకోకూడదు. చెప్పండి దేవునికి స్తోత్రం. లోపల వారు బయటకు ముగింపు ప్రార్థన చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. పేదలకు ప్రేమ కానీ ఆ ప్రేమ ఎలా మారిపోయిందంటే అది శారీరక ప్రేమగా మారిపోయింది. మనిషి అందుకే ఒకసారి యేసుప్రభు చేత ఎవరు పిలిపించున్నాడు అంటే సాతానా పిలిపించున్నాడు. పేదరా ఇందాకే పొద్దునే తాళం ఇచ్చారు కదా, నువ్వు మనుషుల సంగతిని మనసుకున్నావు కానీ దేవుడి సంగతి రాసుకుంటూ. పేదలు తక్కువడానికి మంచివాడు కాదండి, చెడ్డవాడు పేదలు.
దావీదు పేరు చెడ్డోడండి, కానీ ఏంటి మరి ఆ ప్రవర్తన? ఇప్పుడు పేతురు చాలా గొప్పడే కాదంటలేదు ఇక్కడ, కానీ అందరూ మౌనంగా ఉన్నారు. కానీ లేఖనాలు బట్టి సిద్ధపడి జాగ్రత్త పడాలి. కానీ ప్రభు మీద ప్రేమ పట్టుకొని, అంత ప్రేమ ఉంటే ప్రభుత్వం కూడా సిలువ వెనకాల వెళ్ళేవా? నువ్వు సిలువ దాకా వెళ్ళావా? ఆ ప్రభు పక్కనేంటే నేను వస్తా అని సిలువ ఎక్కాడు. నేను సోది కౌరు కాకపోతే దేవుడికి స్తోత్రం. ఏమంటే మన భక్తి మన ప్రేమను క్రియలో చూపించాలి, కానీ వ్యర్థంగా మనం ప్రవర్తించుకోండి. ఇక్కడ ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి చెవిని అడిగాడండి. మహాప్రభుగా ప్రేమగా దేవుడు మళ్ళీ ఆ చెవిని తీసుకొని పెట్టాడు. దేవుడు స్తోత్రం. ఒకవేళ కనుక ఏమండి ప్రభువు కనుక ఆ చెవిని పెట్టకపోతే అక్కడ పేతురు ముంచుతున్నాడు. మాట్లాడండి. యేసు ప్రభుని ఏ చేయడానికి వచ్చిన అందరూ కూడా తీసుకెళ్ళిపోవడానికి పేతురు లెక్క చెప్పండి. మాట్లాడండి. దేవుడి స్తోత్రం. ఏదో ప్రభు ఉన్నాడు కదా, ఏదో చేయాలని ఖడ్గం ఉన్నాను కదా, అధికారం ఉన్నాను కదా, మేము దేవుని బిడ్డలే కదా, ప్రభు ఏం చేసి ఊరుకుంటాడు అలాంటి అప్రయత్నాలు మనం చేయకూడదు. చాలా జాగ్రత్తగా లేఖనానుసారంగా ఏం చేసినా చేయాలి. అవునా కదండి? నాకే వెళ్ళేసి వాక్యం చెప్పాలి. నిజమే, ప్రభు ఉన్నాడని చెప్పి రెచ్చిపోవడం కుదరదు. చాలా జాగ్రత్తగా మనకి ఇచ్చిన కట్నాలు జాగ్రత్తగా వాడుకోవాలి. దేవుడికి స్తోత్రం. అది కూడా దేవునికి మహిమకరంగా మాత్రమే వాడాలి. ఏంటంటే ఇంకో ఏంటది ఆ ప్రేమ ఏమంటారంటే ఉద్వేగమా? ఏం ప్రేమ అంటే వేద్రికి ప్రభు మీద ప్రేమ ఆత్మసమైన ప్రేమ, ఉద్వేగమైన ప్రేమ. ఉద్వేగం వచ్చేసిందండి. క్రైస్తవులు ఉద్వేగానికి భావోద్వేగానికి ఎక్కడ లోనవ్వకూడదు. మనం చెప్పండి కదా దేవుడికి స్తోత్రం అని అడగకూడదు. ఏడు తప్పట్లేదు, కానీ ఎవరికి అదే పని మీద ఉండకూడదు. ఆ ఏడు యాక్టివ్గా మారిపోకూడదు. మనం ఏడిసినా నవ్వినా కూర్చున్నా ఏ పని చేసినా లేఖనానికి సరిపోవాలి. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు పేతురుకు ఆల్రెడీ తెలుస్తూ బంధించబడతాడని తీసుకెళ్తానని తెలుస్తా, మరి తెలుస్తుంది ఎందుకంటే యాక్షన్ చేస్తాం. ఆ చెవిని మళ్ళా ప్రభు అతికించడం సరిపోయింది. లేకపోతే ఆ కత్తితో పేతురు ఒక ముఖం నలిపడేది. ప్రభునే మోసుకెళ్ళడానికి వచ్చిన ఆ బంధువులకి పేతురు ఒక లెక్క అండి. దేవుడికి స్తోత్రం. మనకిచ్చిన ఖడ్గాల్ని వివేకంగా వాడుకుందాము గాక. ప్రభువుకు మహిమకర కార్యాలే చేయదుము గాక. మనమే హైలైట్ అవ్వాలి, ఏదో చేయకుందుము గాక. రెండో ఖడ్గం ఇది. ఏమండి? కాబట్టి దావీదు మంచోడే, పేతురు కూడా కొన్ని ప్రయత్నాలు జరుగుతాయి. ఈ విషయాలు జాగ్రత్త పడదాం. మనం అందరము వాక్యం అనే ఖడ్గదారం ధరించి ప్రభు కొరకు ప్రయాణం చేయదుము గాక. మనలో ఉన్న ప్రభుని ఎక్కడ కింద పడేయకుదుము గాక. మన వరకు ఆయన మోసుకెళ్ళదుము గాక. ఆయన మోసుకువెళ్ళి ఒక మంచి గాడిదలుగా మంచి సాక్ష్యము పొందుదుము గాక. దేవుడికి స్తోత్రం. న్యాయాధిపతులు 7:20 ఒకసారి. న్యాయాధిపతులు ఎక్కువ ఖడ్గంలోకి వెళ్తున్నాం. న్యాయాధిపతులు 7:20 చాలా మంచి వ్యక్తి. న్యాయాధిపతులు 7:20లో నెహెమ్యా 4:17 చదువు. నెహెమ్యా 4:17 ఎస్ ముగిస్తున్నాం. నెహెమ్యా 4:17 మాట. నెహెమ్యా 4:17 ఎత్తువారును పట్టుకుని మరియు దేవుడికి మహిమ కలుగును గాక. నెహెమ్యా కట్టుకొని పెట్టే నెహెమ్యా కాదు, 4:17 నెహెమ్యాలో తప్ప చేసి అంటే వీళ్ళందరూ పాడైపోయిన యెరూషలేము ప్రాంతాలను కట్టడానికి బయలుదేరారు. ఎవరి సమక్షంలో? ఎవడో ఆకలేస్తుంది అందరికి చెప్పండి. నెహెమ్యా 4:17లో రిఫరెన్స్ కరెక్టే కదా. ఏమండి? వారందరూ ఆ గోడ కట్టే పనిలో శత్రువులు అధికంగా ఉన్న సమయంలో నెహెమ్యా బృందం వారందరూ కూడా ఆ టీం లీడర్ ఎవరండి అక్కడ? చెప్పండి ఎవరండి అక్కడ? నెహెమ్యా. నెహెమ్యా ఇచ్చిన ఆదేశాన్ని బట్టి ఒక చేతితో ఆయన ఒక చేతితో కట్టుకుని పట్టుకున్నారు. పని ఆగారండి అక్కడ. ఈ రోజున నీ పని చేసుకోవాలి, ప్రభు పని చేయాలి. రెండు ఉండాలి. నీ కుటుంబాన్ని కట్టుకోవాలి, దేవుడి రాజ్యాన్ని కూడా కట్టాలి. దేవుడి రాజ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు, దేవుడి కుటుంబాన్ని కూడా నిర్లక్ష్యం. బ్యాలెన్సింగ్ ఉండాలి. నేను పిల్లలు వచ్చేంత సండే స్కూల్ అయిపోయిందా? దేవుడికి స్తోత్రం. అమ్మ ఒక 10 నిమిషాలు పడిగించి ముగిందాం. దేవుడికి స్తోత్రం. కాబట్టి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసిన ఎక్కడ అవుతాడు? దేవుడి రాజ్యాన్ని నిర్లక్ష్యం చేసిన. కాబట్టి ఇక్కడ ఒక మంచి మాదిరి ఏంటంటే ప్రభు మనకి ఇచ్చిన ఒక పనిలో మనం ఉన్నాం. మనకు ఆయుధాలు ఉన్నాయి. కాబట్టి ఆత్మ సంబంధంగా ఆయుధం ఉంది, శరీర సంబంధంగా ఆయుధం కూడా. రెండింటినీ సమానంగా వీలు ఇవ్వాలి. దేవుడి స్తోత్రం. చెప్పాలంటే ఇక్కడ వీళ్ళు కుటుంబం కంటే ఎక్కువ ఒక 10% ఏమండి వారు దేవుడి పనికి వీళ్ళు ఇచ్చారు. తప్పులేదు. దేవుడి స్తోత్రం. అలా అని చెప్పేసి వారు శత్రువుల వశం అయిపోయారని అక్కడ
కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన ఆయుధాన్ని బట్టి ఏంటంటే బ్యాలెన్సింగ్ చేసుకోవడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. మనకి ఇచ్చిన కుటుంబం ఉన్నది, మనకి ఇచ్చిన బిడ్డలు ఉన్నారు, వారిని కాపాడుకుంటూ ప్రభువులో నడిపించుకోవాలి. అట్ ద సేమ్ టైం సంఘ కార్యక్రమం అయినా, సేవా కార్యక్రమం అయినా, లేకపోతే దేవుడి రాజ్యం కట్టే విషయంలో నీకు ఇచ్చిన ఖడ్గం, నీకు ఇచ్చిన ఆయుధం, ఈ రెండు కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. చాలా మంది దేవుడి సేవలు వాళ్ళు పాఠశాల తిరుగుతారని పట్టించుకోరు. చాలా ఎప్పుడు చూసినా కుటుంబం. సంఘానికి కానీ సేవకుడికి కానీ అసలు సంఘ కార్యం ఒక్కదానికల్లా ఇంటికి పట్టించుకోరు. అలా ఉండకూడదండి. రెండు ఉన్నాయి. దేవుని స్తోత్రం. కానీ నెహమ్యా బృందంలో వారు తమను తాము కాపాడుకున్నారు, ప్లస్ దేవుడి పనిని ఎక్కడ పాడవకుండా కాపాడుతున్నారు. అలా చేసి అద్భుత రీతిలో నెహమ్యా బృందం కలిగిన ఖడ్గాన్ని బట్టి, ఆయుధాన్ని బట్టి చక్కగా వారు కట్టలేదండి. శత్రువులు భయపెట్టలేదా? వారితో దేవుడు మహిమ వచ్చిందా లేదండి? దేవుడికి స్తోత్రం. రెండు మైనస్లు చూపించే దావీదు గొలియాత్ కట్టని పొగిడాడు కరెక్ట్గా. పేతురు తొందరపడి అతని మరి శారీరక ప్రేమ బట్టి ఆ మలుకొని ఒక దాసుని ఇచ్చేవాడు అంటాడు. అది అలా మనం ఉండకూడదు. నెహమ్యా బృందం వల్లే మనం కూడా వివేకం కలిగి కుటుంబాన్ని దైవికంగాను ఆత్మీయంగాను కడుపు జాగ్రత్తగా ముందుకు సాగుదుగాక. మనం ఆయుధాన్ని కలిగి ఉండాలి, ఖడ్గాన్ని కూడా కలిగి ఉండాలి. దేవుడికి స్తోత్రం. రెండింటినీ వాడడం నేర్చుకోవాలి. రెండు వాడటం మనకు తెలియాలి. కుటుంబాన్ని ఎట్లా కట్టుకోవాలో తెలియాలి. సంఘ కార్యంలో దేవుడి కొరకు ఎలా వాడబడాలో కూడా. అంటే కుటుంబం పరంగా శత్రువు వస్తాడు, సంఘ పరంగా శత్రువు వస్తాడు. ఇద్దరికి ఉంది గొడవ. కానీ చాలా నిన్ను నువ్వు కాపాడుకోవాలి, నీ కుటుంబాన్ని కాపాడుకోవాలి, నీకు ఇచ్చిన ఆయుధంతో ఇచ్చిన పనిని కూడా కాపాడుకోవాలి. ఇదే నిజమైన శిశుల అసలు శిశులైన సేవ విభాగం. దేవునికి స్తోత్రం. రండి, ఇంకొక మాట ఎక్కడ మిగిలిపోయింది. అది మరి 7:20 న్యాయాధిపతిలో ఒక మాట ఉంది. 7:20 న్యాయాధిపతి 7:20 ఉందంటే అమ్మా ఊరల వదుచు పగకొట్టి పట్టుకొని అమ్మా యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము దేవునికి మహిమ కలుగును గాక. యాక్చువల్గా 32,000 మంది అంత అవసరం లేదు అబ్బాయి, మీకు మహిమ వస్తుంది, నాకు మహిమ అని చెప్పేసి 30,000 మందిని పెద్ద చేసి 300 మందికి చేశాడు. 300 మందిని 3 గుంపులుగా చేసి ఎవరికి అప్పించాడండి? నాయకుడు ఎవరు ఇక్కడ? గిద్యోను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు గిద్యోను నాయకుడిగా పెట్టాడు. ఇందాక ఎవరు నాయకుడిగా పెట్టాడండి? నెహమ్యా నాయకుడిగా పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ నాయకుడిగా అని చెప్పేసి ఆ లిస్టుని నెరవేర్చుకోలేదు నెహమ్యా కానీ గిద్యోను కానీ. గిద్యోను ఏం చేశాడంటే 300 మంది వచ్చారు కాబట్టి ఒక చేతితో దివిది పట్టుకోండి, కొండలో పెట్టండి, ఒక చేతితో గోడలో పట్టి నువ్వు ఉందని చెప్పినప్పుడు శత్రువు మీదకి రకంగా వెళ్ళండి, ఒకేసారి కొండలో దివిటీలు పెట్టుకెళ్ళండి, గోడలు పోదండి. ఊదినప్పుడు వారు ఒకేసారి భయపడతారు, వెంటనే కొండలు పగలు కొట్టండి, దివిటీలతో వారిని తగిన కొట్టమని చెప్పాడు. దేవుని స్తోత్రం. కానీ ఇక్కడ దివిటీలను బట్టి యెహోవా దివిటి, గిద్యోను దివిటి ఎక్కడైనా పేరు ఉందని అక్కడ వాళ్ళు పట్టుకెళ్ళి దివిటీలు గోడలు. కానీ ఇక్కడ ఏమన్నారండి వాళ్ళందరూ? ఇది ఒకసారి అవసరం అందరూ ఇప్పుడు వాళ్ళు పట్టుకెళ్ళినట్టు ఖడ్గం ఉందా? ఎవడో అవసరం ఉందా? ఈ యొక్క గిద్యోను బ్యాచ్కి ఎవరైనా ఖడ్గం ఇచ్చారా? ఏమిచ్చి ఒక చేతిలో ఏముంది? బోర్ ఉంది, ఒక చేతిలో ఏముంది? దివిటి కొండలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ అక్కడ చేతులందరూ ఏమనుకుంది? ఇది యెహోవా ఖడ్గము, చెప్పండి, ఇది యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గం అని చేస్తున్నారు అందరూ. బాబాయ్ 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 ఇంకోటి కాదు, ఈ సోదరు ఈ మాట ఇంకోటి కాదు, ఈ శత్రులు ఎవరు, ఈ సైన్యం ఎవరో కాదు, ఇది యెహోవా ఖడ్గం, గిద్యోను ఖడ్గం, యెహోవా ఖడ్గం, గిద్యోను ఖడ్గం, యెహోవా ఖడ్గం. దేవుని స్తోత్రం. ఈ రోజున మనము ప్రార్థనా జీవితాన్ని, వాక్య జీవితాన్ని బోర ప్రార్థనకు దివిటి వాక్యానికి సాదృశ్యం. దేవునికి స్తోత్రం. ఆ మట్టి కొండలో దివిటీని పట్టుకెళ్ళారు, దగ్గరికి వెళ్ళే కొండల బదులు దివిటీ చూపించారు. అమాంతక సేవలో కళ్ళు విరిమిటి కొలిపిస్తే వెంటనే బోర వదగానే దేవుడు దిగొచ్చి కార్యం చేశాడు. దేవుని స్తోత్రం. ఎందుకండి 32,000 మంది ఎందుకు భయపడేవాళ్ళు? 300 మందితో అఖండ విజయించినప్పుడు ఇక్కడ శత్రువులు ఏం చేస్తున్నారంటే ఇది యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గం అన్నారు. అక్కడ బాబోయ్ నా వల్ల కాదయ్యా, నేను అమాయకుడిని, నేను ఈ గొప్పవాడిని కాదని గిద్యోను అక్కడ కూడా అన్నాడు. నేను ఎవరు, నేను నా కుమారుడు అయ్యాడు, బాబోయ్ నేను మరుగైపోవాలని గిద్యోను ఎంతో తగ్గించుకున్నాడు. దేవుని స్తోత్రం. కానీ ఒకప్పుడు గిద్యోను పరిస్థితి ఏంటి? అసలు ఎక్కడ దాక్కున్నాడండి ఆయన? అందరిలాగే శత్రువులకు భయపడి గాడు చోటును దాటుకున్నాడు లేదండి? దాక్కున్నాడు. కానీ అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈ రోజున ఏమంటే దాక్కున్న వ్యక్తి ఏమన్నారంటే దేవుడేమో పరాక్రమ రాజులు అన్నాడు. ఇప్పుడు శత్రులందరూ గుండెలో ఏముందంటే
ఇది యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము, ఇంకోటి ఏం కాదు. దేవుని స్తోత్రం. ఇంకోటి అన్న శత్రులు, ఇదిగో ఆ డొల్లుకుంటా కళ వచ్చిందా కూడా, ఒక రొట్టి డొల్లుకుంటా వచ్చి గుడారం కొట్టిందంటే, ఏంటి కళ అంటే ఇంకేముంది, ఆ గుడారాలు మనయే, ఆ డొల్లుకుంటా వచ్చిన ఆ రొట్టె ఎవరో కాదు, గిద్యోను. దేవుని స్తోత్రం. నువ్వు దేవునికి లోబడాలి కానీ నేను ఒక పాత్రగా దేవుడి శత్రువుల గుండెలో నిద్రపోయేలాగా వారి యొక్క సామ్రాజ్యాన్ని పిలిచి ఒక గిద్యోనుగా నేను వాడుకుని గాక. 2 ప్లస్లు 2 మైనస్ చూసాం. దేవుడి మాటలు దీవించును గాక. ఇక్కడ ఉన్నాయి దేవుడి తల చూసుకున్నాం. దేవుడి స్తోత్రం. గమనించండి. మరి ఈ రోజు మనందరం వాక్యం అసలు మర్చిపోయాం. ఏబీసీ పత్రిక మనందరం ఏం కలిగి ఉన్నారు, మీరు అందరూ బాగా తెలివైన గారు మీరు అసలు వాక్యం చెప్పేశారు. ఏబీసీ పత్రిక 6 అధ్యాయం చూస్తారు. ఏబీసీ పత్రిక 6 అధ్యాయంలో మనం ఏం కలిగి ఉన్నాం చదవండి. ఎక్కడన్నమాట ఏబీసీ పత్రిక 6 అధ్యాయంలో నేను వచ్చిన దేవుడి మాటలు దీవించును గాక. మనం అందరం రక్షణ స్థిరస్థానం కలిగి దేవుని వాక్యం ఆత్మని కలిగి బ్రతుకును గాక. ఒకసారి చూడండి, ఒకసారి ఒకసారి దేవుడి మాటలు దీవించి ఆస్వాదించును గాక. చెప్పండి, మేమందరము మా రాజైన యేసయ్య మిమ్మల్ని ఎక్కడ దించకూడదు నాయన. అంత లేచి పెడతాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా మీకు వందనాలు. ఉదయకాలం మాతో ఎన్నో శ్రేష్ఠ విషయాలు మాతో మాట్లాడారు. అది సొలొమోను కాదు, మీరు మహారాజుగా మా రాజై ఉన్నారు. అది పల్లకి కాదు, మా సంఘమైనది. వారు ఖడ్గదారులైన పరాక్రమశ వీరులైన శూరులైన వారందరూ మా బిడ్డలే నాయన, మా సహోదరులే నాయన. వారందరూ మా వారే. మేమందరం ఒక తండ్రి ఇంటి వారం నాయన. మేమందరము కలిసి రాజును కాపాడాలి, రాజును ఊరేగించాలా. ఎక్కడా కూడా మా సంఘాన్ని ఎక్కడ అవమానంలోకి తీసుకెళ్ళకూడదు నాయన. మా సంఘాన్ని ఎక్కడ నేలపాలు కానివ్వకూడదు నాయన. ఎస్ దేవుడు అందు మౌర్తిని ప్రార్థన చేద్దాం. ప్రభువా మీకు వందనాలు. పల్లకిని ఎవరు కింద దింపరండి. ముగింపు వచ్చేదారు భవిస్తానే ఉంటారు. ఆ యొక్క సంఘం కూర్చిన భారం మాకు రావాలయ్యా. మేము భుజాలు మార్చుకోవాలి కానీ ఎక్కడ మంద సంఘాన్ని ఎక్కడ మేము కింద పడినివ్వకూడదు నాయన. రాజు ఎన్ని ఎక్కడ దిగనివ్వకూడదు నాయన. మిమ్మల్ని మేమేమి మొయ్యాలయ్యా. అయ్యా, రాత్రి బయటలు ఉన్నా, పగవేళ తెగుళ్ళు ఉన్నా, ఎన్ని ఆటంకాలు ఉన్నా, ఎన్ని బాణాలు మా మీద ఎక్కి పెట్టినా కానీ ప్రభు అయ్యా ఖడ్గము ధరించిన ఆయన వాక్యం అనే ఖడ్గం మేము ముందుకు వెళ్ళాలి నాయన. దావీదు వలె నాయన ఏ ఖడ్గాన్ని మేము పొగడకూడదు నాయన. నీకు చదవలసిన ఘనతను వేరే వస్తువునికి ఇవ్వకూడదు నాయన. తద్వారా ఎంతో మందికి ప్రమాదం, మా బరువు తగ్గిపోద్ది నాయన. మమ్మల్ని క్షమించండి అయ్యా, క్షమించండి అయ్యా. అయ్యా మేమెవరు నాయన ప్రభా పేతురు వలె తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు అయ్యా. నిన్నేదో సంతోష పెట్టాలని ప్రభా, మాకు ఇచ్చిన తలాంతులు బట్టి మేము నాయన ఇష్టం వచ్చిన ప్రవర్తించకూడదని ప్రభా. మాకు ఇచ్చిన నాయన ఒక ఆయుధము నాయన, మాకు ఇచ్చిన ఒక నాయన ఘనత నాయన, మాకు ఇచ్చిన హోదాన్ని బట్టి నాయన అయ్యా ఎంతో వివేకం కలిగి ఉండాలని. మీకు మరలా మీరే బాధలో ఉన్నారంటే నాయన, మరలా కార్యం చేసేలాగా మీకు మళ్ళా ఇంకా శ్రమ పని అప్పగించేవారుగా మేము ఉండకూడదని మాతో అసలే అయినా నాయన ఎత్తుకెళ్ళడానికి వచ్చినప్పుడు. కానీ ప్రభు వారు పేతుని కనుక కాపాడకపోతే, పేతురు అనుకున్నాడు యేసయ్యని కాపాడాలనుకున్నాడు, కానీ యేసయ్యే పేతుని కాపాడాడు. చెప్పడం దేవునికి స్తోత్రం చెబుదాం. ప్రభువా యేసయ్యని కాపాడేది గొప్పవాళ్ళని కాదు. యేసయ్య మీద మనం ప్రభు కూడా నిలబడాలి. ఆయన మీద జాలి చూపించేవారుగా ఉండదు. శారీరకమైన ప్రేమ ద్వారా పొరపాట్లు చేస్తున్నాయి. అలాంటి అమాయకపు ఆలోచన మనం తీసివేయండి అయ్యా. కనికరించండి అయ్యా. శిరోభారం మేము కలిగి ఉండాలి కానీ మేము నాయన పట్టుకోకూడదు, ఆయుధాలు మేము పట్టుకోకూడదు నాయన. క్షమించండి. తొందరపాటు నీ మీద ప్రేమను నాయన, శారీరక ప్రేమతో ఏదో పని చేసిన ఆయన మీ మహిమను మేము నేలపాలు చేసేవారిని ఉండకూడదు నాయన. మాకు అపాయాలు తెచ్చుకునే వారిగా ఉండకూడదు. అయితే నెహమ్యా బృందం ఎలాగైతే నాయన ఆయుధాన్ని ఖడ్గాన్ని కలిగి నాయన తమను తాము కాపాడుకుంటూ నాయన వారు నీ పని చేయగలిగారు. అటువంటి చక్కని ఆలోచన మా అందరికీ దయచేయండి. ఇదిగో నాయన గిద్యోను బృందం నాయన 32,000 మంది అవసరం లేదని వారందరూ మా గొప్పతనం మా గొప్ప అంటారండి ప్రభా. 32,000 మందిలో 31,700 మందిని తీసి వెనక పంపింపు చేసి కేవలం 300 మందే నాయన. ఆ 300 మంది ద్వారా వారి చేతికి మీరు ఖడ్గాన్ని ఇవ్వలేదు నాయన, వారి చేతికి ఆయుధం ఇవ్వలేదు. కానీ ఇదిగో నాయన వాక్యమనేనైనా దివిటినిచ్చావు నాయన, ప్రార్థననే బోరనిచ్చావు నాయన. హృదయం అనే కొండలు మేము బద్దలు కొట్టుకుని ప్రార్థన చేసినప్పుడు నాయన ఇదిగో యెహోవా ఖడ్గముగా గిద్యోను ఖడ్గంగా శత్రువుకు మమ్మల్ని మీరు చూపిస్తారని నాయన. అక్కడ ఖడ్గము లేకపోయిన వారు యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గమని పాట పాడేస్తున్నారు, గజగజలాడి పారిపోతున్నారయ్యా. ఈ రోజున మేము ప్రార్థన వాక్యము ప్రార్థనని మేము కలిగి ఉంటే మమ్మల్ని ఒక ఖడ్గంగా మీరు వాడుకుంటారని యెహోవా ఖడ్గంతో మమ్మల్ని సమతలం చేస్తున్న ఆయన. శత్రువులు పారిపోతారని మాతో మాట్లాడేవు నాయన. ఇటువంటి
బట్టి జ్ఞానం గల స్థితి మాకు అనుగ్రహించండి. చివరికి మేమందరం వాక్యం ఆత్మకడిని కలిగిన ఆయన అపవాదిని ఓడించుటకు, మా సంఘాన్ని కాపాడుకు, మా కుటుంబాన్ని కట్టుకున్నట్టుకు, మా సాక్ష్యాన్ని కాపాడుకుంటూ కావలసిన కృపగల హృదయం మాకు అనుగ్రహించి ఫలింపచేయమని, వాక్యం మాలో ఫలింపచేయమని యేసు నామములో ప్రార్థించి మీకు అప్పగించుకుంటున్నాము తండ్రి. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం. ప్రేమల తండ్రి, చక్కటి విషయాలు మాతో ఉదయకాలం మాతో మాట్లాడారు. మేము ఏ ఖడ్గము ధరించవలసిన వారుగా ఉన్నాం, ఖడ్గాన్ని ఎలా వాడాలో, మిమ్మల్ని మేము ఎలా కాపాడుకోవాలో, మీ రాజ్యాన్ని ఎలా కట్టాలో, అన్ని జిల్లుల మధ్య ఎదుట, శత్రువులు ఎదుట మీ మహిమని ఎలా వెదజల్లాలో, ఎలాగ మేము చాలా జాగ్రత్తగా నాయన ఈ అంచె దినాల్లో మేము మీ కొరకు బ్రతకాలో, మిమ్మల్ని మోస్తున్న మేము, మిమ్మల్ని కలిగిన మేము, సంఘ భారం కలిగిన మేము నాయన ఏ విధంగా అడుగు జాడలు అనుసరించి నడుచుకోవాలో ఇప్పుడు నీ హెచ్చరికలు, జాగ్రత్తలు మాకు తెలియజేశారు. ఈ మామేలు కోసం మేము ప్రభుత్వం నెహమ్యా బృందం లాంటి వివేకం మాకు దయచేయండి. నెహమ్యా బృందం వారందరూ ఆయుధాన్ని కలిగి ఉన్నారు, ఖడ్గాన్ని కలిగి ఉన్నారు. తమను తాము కాపాడుకుంటూ నీ పనిని వారు సంపూర్ణం చేయగలిగారు. 52 రోజుల్లో చెత్త విస్తారంగా ఉన్నాయి. ఈరోజు మాకు ఇన్ని పరిస్థితులు ఉన్నాయి, ఇన్ని బాధలు ఉన్నాయి. ముందు నీ పని కోసం మేము చూసినప్పుడు నాయన, నీ పని మేము చేస్తున్నప్పుడు నాయన, మా పని మీరు చేస్తారని నెహమ్యా బృందం రుజువుపరిచారు. శత్రువు భయపడి పారిపోయేలా చేశారు. ఈ జోనులు మేమందరము నాయన, ఇదిగో నాయన మీరు చెప్పినట్టు మేము పెరిగి వారు మేము బలగినమే కానీ నిన్ను బట్టి బలపరచబడి ఎదరికి వెళ్తున్న మా జీవితాలకు ఒక్కొక్క నాయన ఆధిక్యతని ఇస్తానన్నావు, అధికారిని ఇస్తానంటున్నావు, కొంతమంది మా చేతికి అప్పగిస్తానంటున్నావు, ప్రార్థన అనే నాయన ప్రభు పూర్ణ ఇస్తానంటున్నావు, వాక్యం అనే డ్యూటీని ఇస్తాను. మేము కలిగి మేము జాగ్రత్తగా కాపాడుకుంటే మమ్మల్ని కఠినముగా చేసిన ఆయన శత్రువు భయపడి మేము ఇంకా ఉపయోగించుకుని పారిపోయి చేస్తానంటున్నావు. ఎంత గొప్ప నాయన. కాబట్టి ఈ ప్రకారం జాగ్రత్తగా వాక్యాన్ని విశ్లేషించుకొని ఈ ప్రకారం జీవించి అన్నిటికంటే మాకు ఇచ్చిన ఆత్మగడ్డగానే కూడా మేము వాక్యమనే గడ్డగానే కాపాడుకుంటూ శత్రువుని జయిస్తూ మిమ్మల్ని మహిమపరుస్తూ ఈ పరిచయం కొరకు మమ్మల్ని మేము ముందుకెళ్ళే కృపణానికి ఇచ్చుకొని వాక్యం ఫలించే రోజులందరినీ దీవించండి. రాని వారితో క్షమించండి నాయన. ఒక ఖడ్గము కలిగి నీ కొరకు రోషం కలిగి అంచె దినాల్లో బ్రతకడానికి సహాయించండి. వాళ్ళని బాగు చేయండి, ఊరిలో వారు క్షేమంగా రావడానికి సహాయించండి. అలాగే ప్రభావం పెట్లు ఎంతోమంది వివాహం కానీ ఉన్న చక్కటి పరిశుద్ధ వాళ్ళు జరిగించండి. గర్భఫలాలు దయచేయండి. ప్రభావిక సుజాత గారికి సుఖప్రసవం దయచేయండి. ఎంతమంది పురుషుల ద్వారా రాలేకపోతున్నారు, పనుల ద్వారా డ్యూటీల ద్వారా రాలేకపోతున్నారు. కాబట్టి ఆ పనుల నుంచి విడిపించి వారు చక్కగా సాయంకాలమైన వచ్చి నేను గణపరిచే కృపనివ్వండి. కాబట్టి అందరినీ ఆశీర్వదించండి. ఎవరి కాలంతో వచ్చిన ఇదిగోనైనా పరాక్రమశాలిగా మీరు మా ముందు ఉన్నారు. ఎందుకంటే మేము బలహీనం కానీ మాలో నువ్వు గొప్పవాడు ఆయన. మాకు రాత్రి భయంతో ప్రయాణం చేస్తున్నాను కానీ అపాయం తప్పిస్తానంటున్నాం. ఈ పక్కన 10,000 మంది 3,000 పడిన అపాయం ఎందుకు రానివ్వకుండా చూసుకునే దేవుడు. మిమ్మల్ని మేము కలిగి ఉంటే మమ్మల్ని కాపాడు మీ చేతిలో ఉంది నాయన. కన్నీరు కాచిన మా వంతు, మా కన్నీరు తొడలో మీ వంతు నాయన. మీ కొరకు మేము ప్రయాణం చేస్తే మా ప్రాణములకు లంగరుగా ఉంటానన్నారు. ఆ ప్రకారం మా బిడ్డలందరినీ ధైర్యపరిచి ఓదార్చమని వీళ్ళంతా కూడా ఇట్టి ఖడ్గము ధరించిన ప్రయాణం మేము చేయదువుగా. అట్టి ధైర్యంతో ముందుకి జాగ్రత్తగా అడుగు జాడలు కలిగి కృపపై కలిగించి వాక్యం పనిపించండి. వీళ్ళందరూ ఇప్పుడు అలాగే ఈరోజు సంఘానికి ఇచ్చిన ఆతిథ్యాన్ని దీవించి 2 సంఘాలను ఆశ్రయించారు. సాయంకాలం మధ్యాహ్నం జరిగిన పరిచయం మీకు అప్పగిస్తారు. సాయంకాలం పరిచయం ఎవరి బిడ్డలు వాడబట్టడానికి కావాల్సిన కృపని కృపాక్షని జరిగే కార్యక్రమం మీరు మహిమ తెచ్చుకున్నాం. ఇప్పుడు మా ప్రయాణంలో కూడా తోడై ఉన్నాయి. పరిచయ అవసరాలు తీర్చండి. బిడ్డలందరూ అవసరాలు తీర్చి మహిమ పొంది మీ పునరుద్ధాన శక్తితో నింపుదురుగాక యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. నేను యేసు రక్తమే ఇచ్చి, సెలవు రక్తమే ఇచ్చి, ప్రభు యేసు రక్తం సంపూర్ణమైన ఇచ్చి అపవాదికి నాశనము కలుగుగాక. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని శాశ్వతమైన ప్రేమ, కుమారుని యేసు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ సమాధానం కూడిన మనకు సర్వలోక పరిశుద్ధులకు సదాకాలము తోడై నేడే కృపలో మనం ముందుకు నడిపించునుగాక.